RUR డాష్. క్యూబ్ మొత్తం సాల్వ్ అయిపోయింది. టోటల్ 5x5 క్యూబ్ నేర్చుకునే వాళ్ళకి ఇది ఒక వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 5x5 క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలనో చూద్దాం. సో ఇది 5x5 క్యూబ్ అండి, ఇది 4x4 క్యూబ్, ఇది 3x3 క్యూబ్. సో మనకు ఆల్రెడీ ఇక్కడ మీరు 3x3 క్యూబ్ నేర్చుకున్న వాళ్ళే ఉంటారు, మీకు అన్ని ఐడియానే ఉంటాయి. R డాష్, F డాష్, అప్ డాష్, డౌన్ డాష్, బ్యాక్ డాష్, L డాష్. సో ఇవి బేసిక్స్ అన్నమాట. సో మనము ఇక్కడైతే మనకు ఒక L, ఒక F, ఒక రైట్ ఇవే ఉంటాయి. కానీ ఇక్కడ మనం గమనించితే 4x4 క్యూబ్లో ఒక రైట్ ఉంటుంది, ఇంకొక రైట్ ఉంటుంది, ఇంకొక లెఫ్ట్ ఉంటుంది, ఇంకొక లెఫ్ట్ ఉంటుంది, అట్లా ప్రతిదీ రెండు ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేసినాం, దీన్ని క్యాపిటల్ R అంటాం. క్యాపిటల్ R అంటే ఇట్లా తిప్పుతాం, క్యాపిటల్ R డాష్ అంటే ఇలా తిప్పుతాం, స్మాల్ r అంటే అదొకటి తిప్పుతాం, స్మాల్ r డాష్ అంటే అదొకటే ఇలా రివర్స్ తిప్పుతాం. అదేవిధంగా L అంటే క్యాపిటల్ L అంటే ఇలా తిప్పుతాం, క్యాపిటల్ L డాష్ అంటే ఇలా తిప్పుతాం. అదేవిధంగానే స్మాల్ l అంటే ఇదొక్కటి ఇలా తిప్పుతాం, స్మాల్ l డాష్ అంటే రివర్స్ ఇలా తిప్పుతాం. మిగతా F, స్మాల్ f, బ్యాక్, స్మాల్ బ్యాక్, తర్వాత డౌన్, స్మాల్ d, ఈ విధంగా అయితే టోటల్గా ఇక్కడ మొత్తం ఇలా వచ్చాయి. సో దీనికి ఇంకా 5x5 క్యూబ్ నేర్చుకునే వాళ్ళకి ఇక్కడ ఏం తేడా అంటే, ఇక్కడ మనము R, క్యాపిటల్ R, ఓకే, ఇది స్మాల్ r, ఇది క్యాపిటల్ R డాష్, ఇది స్మాల్ r డాష్ ఇలా తిప్పుతాం. అదేవిధంగా L, క్యాపిటల్ L ఇలా తిప్పేసి ఇంకొక మిడిల్ లేయర్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. కానీ ఇక్కడ దీన్ని M అంటాం. సో ఇది M ఒకటి తిప్పితే ఓకే, M అంటే ఇలా తిప్పుతాం, క్యాపిటల్ M. అదేవిధంగా ఇది స్మాల్ m. సో మిడిల్ అడ్డంగా ఉండేది స్మాల్ mతో చూసుకుంటాం. సో ఈ విధంగా మనం మ్యాక్సిమం M అనేది యూస్ కాదు. నేను చెప్పే మెథడ్లో M అనేది పెద్దగా యూస్ కాదు, కానీ మీకు బేసిక్స్ చెప్పడం కోసం ఈ విధంగా చెప్తున్నా. సో ఈ విధంగా మొత్తం బేసిక్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనము 3x3 క్యూబ్లో మనము చూస్తే సెంటర్స్ అనేటివి ఒకటే ఉంటాయి, ఎక్కడికి కథలో. 4x4 క్యూబ్లో సెంటర్స్ ఎట్లా అంటే అట్లా మారిపోతాయి కాబట్టి దీనికింటూ ఒక ఫార్మాట్ యూస్ చేసేసి 4x4 క్యూబ్ నేర్చుకున్నారు, అది పక్కన పెట్టేసాం. అదేవిధంగానే ఇక్కడ 5x5 క్యూబ్లో కూడా సెంటర్ అనేది మారదు. ఏదైతే సెంటర్లో ఉంటుందో అక్కడ మొత్తం సెంటర్లో ఆ కలరే చేయాలి. ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి ఇక్కడ బ్లూ చేయాలి. ఈ విధంగా సెంటర్స్ అనేది మారదు. సో 5x5 క్యూబ్ ఈక్వల్ టు 3x3 క్యూబ్. సో 3x3 క్యూబ్లో ఏ విధంగా అయితే సెంటర్స్ మిస్ కావో, సో అన్ని సెంటర్స్ అలాగనే ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ కొంచెం పక్కన పెట్టేస్తే ఇంకా మనము క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇది 5x5 క్యూబ్. సేమ్ అలాగనే ఫస్ట్ సెంటర్స్ సాల్వ్ చేస్తాం, తర్వాత ఎడ్జెస్ అనేటివి సాల్వ్ చేస్తాం, తర్వాత ఈ 3 లేయర్స్ అనేది సాల్వ్ చేస్తాం, తర్వాత టోటల్ అనేది సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ ఈ వీడియోలో మనం ఈరోజు సెంటర్స్ అనేటివి ఎలా మ్యాచ్ చేయాలో చూద్దాం. సో మనం అనుకున్న ప్రాసెస్ లాగానే మనము ఫస్ట్ ఎల్లో సెంటర్ అనేది సెట్ చేద్దాం. సో ఎల్లో సెంటర్ అనేది సెట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ప్లస్ అనేది వచ్చింది, ఇక్కడ కాకుండా నేను మిక్స్ చేసేస్తున్నాను చూడండి. ఇక్కడ ఎట్లా అంటే అట్లా మిక్స్ చేసేసి ఈ 5x5 క్యూబ్ మాత్రమే ఒకరోజు టఫ్గా ఉంటుంది, మిగతాడన్నీ కొంచెం ఫ్లెక్సిబుల్గా తిరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే సెంటర్స్ అనేటివి మ్యాచ్ చేయాలి. సెంటర్స్ మ్యాచ్ చేయాలంటే మనము ఫస్ట్ ఎల్లో అనేది టాప్లో పెట్టుకోవాలి. టాప్లో పెట్టుకొని ఇక్కడ ఫస్ట్ ఎల్లో తెచ్చేయాలి. ఎల్లో తెచ్చేటప్పుడు ఫస్ట్ మనం ఏదైతే ఇట్లా పెట్టుకుంటామో క్యూబ్ ఏ సైడ్ అయినా ఈ రోని ఈ కాలంని కంప్లీట్ చేయాలి ఎల్లో. సో వీటికి ఈ సెంటర్కి ఎల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. సో ఈ సైడ్ ఎక్కడ లేదు, ఈ సైడ్ 2 ఉన్నాయి చూడండి. ఈ రెండింటిని మనము ఇలా తిప్పుకొని ఇక్కడ ఎదురుగా పెట్టుకుంటే, ఈ రెండింటిని ఇలా పెట్టుకుంటే కన్నా ఇలా జరుపుతాం. ఓకే, సూపర్, ఇక్కడ జరుపుతాం. సో ఫస్ట్ స్టెప్ అనేది మనకు ఇక్కడ నిలువుగా ఒక ఎల్లో అనేది వచ్చింది. మిగతా 2 ఎల్లోలు ఎక్కడ ఉన్నాయో చూడాలి. మిగతా 2 ఎల్లోలు లైన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఏదైతే మనం టాప్లో పెట్టుకునేటప్పుడు టాప్లోనే పెట్టుకొని ఈ విధంగా చేసుకుంటూ వస్తుంటే ఈ సైడ్లో మనం గమనించుకుంటూ పోవాలి ఎల్లో. సో ఇక్కడ ఎల్లో ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నాయి కదా. సో దీనికి సెంటర్ అనేది ఒక ఎల్లో ఎక్కడ ఉన్నది చూడండి. ఎల్లో సెంటర్ కాదు, సరే, ఇప్పుడు మనకు ఇక్కడ ఉండాలి కదా సైడ్ పీసెస్ అది. సైడ్ పీసెస్లో సెంటర్ అనేది దీనికి మ్యాచ్ చేసేస్తే మనకు కొంచెం వస్తుంది చూడండి. ఇప్పుడు ఈ ఎల్లో ఏదో ఒకటి మనం మొత్తానికి సెంటర్ అనేది సాల్వ్ చేయాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ ఎల్లోని దీంతో జత చేస్తాను.
2 వచ్చినాయి. ఇంకొకటి ఇక్కడ ఎక్కడ ఉండాలి. సో ఇక్కడ ఎక్కడో ఉండాలంటే మనము దీన్ని ఇక్కడికి తీసుకురావచ్చా? దీన్ని ఇక్కడికి తీసుకురావాలంటే ఏం చేయాలి? సో ఇదే ప్లేస్లోనే ఉండాలి. ఆపోజిట్ వేరే ఫేజ్లో ఏదైతే మనం సెట్ చేయాలనుకుంటామో ఆ ప్లేస్లోనే ఇది ఎల్లో అనేది ఉండాలి. సో అక్కడికి ఇలా తిప్పుకుంటే కన్నా ఇప్పుడు ఒకసారి పై 2 లేయర్స్ ఒకసారి జరిపితే మనకు చూడండి ఎల్లో అనేది ఇంకొక లైన్ వచ్చింది. సో ఆ లైన్ని మనము ఇది ఇట్లా పైకి తిప్పేస్తే ఆల్రెడీ మనం చేసింది పోతుంది పైనుండి. సో దాన్ని ఇప్పుడు పక్కకి పెట్టుకొని ఈ విధంగా పైకి తిప్పుతాం. ఓకే, ఎల్లో వచ్చింది. సో ఈ విధంగా ఎల్లో వచ్చింది. ఇంకొకటి ఎల్లో ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉంది. ఇంకొక ఎల్లో ఉండాలి. ఎక్కడ ఉందో చూడండి. ఈ సైడ్ ఉందా? ఈ సైడ్ ఉందా? లేదు, కింద ఉంది. సో కింద ఉండేదాన్ని మనము పైకి ఇట్లా తెస్తే ఈ ప్లేస్లోకి వస్తుంది. కానీ ఈ 2 మిస్ అయిపోతున్నాయి చూడండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా సైడ్కి అనేసి ఏదైతే మనము ఇక్కడ ఈ ప్లేస్లోకి రావడానికి మనం ఇట్లా తిప్పాలకూడదు. ఈ ప్లేస్లోకి మనం ఆపోజిట్ ఫేజ్ ఉంటుంది కదా, ఇదొక ఫేజ్ అనుకుంటే ఎక్కడైతే మనం సెట్ చేయాలనుకుంటామో అదే ప్లేస్లోనే ఆపోజిట్ ఫేజ్లో ఇది ఉండాలన్నమాట. సో ఇలా తిప్పుకొని ఈ ఎల్లోను ఇప్పుడు ఈ లైన్కి కూర్చోబెట్టాం. ఈ లైన్కి కూర్చోబెట్టేటప్పుడు గమనించితే ఇది ఒక లైన్ జరిగింది. ఇది కలిసింది. ఇది ఇక్కడ ఉండింది కాస్త ఇక్కడ పోయింది. సో గమనించుకుంటూ చేస్తూ పోతే ఇప్పుడు దీన్ని నిలువుగా పెట్టుకొని ఏదైతే మనకు ఆల్రెడీ పోయిందో దాన్ని వెనక్కి తెప్పించేసుకుంటే ఇది ఇప్పుడు ఇక్కడ 2 ఉండింది, కింద నుంచి ఒకటి వచ్చి జత అయింది, ఒక లైన్ పేరైంది. సో పేరైంది. ఇప్పుడు పైకి తిప్పేస్తే ఎల్లో సెంటర్ అనేది టోటల్ వచ్చేస్తుంది. సో అదే విధంగానే దానికి సంబంధించిన ఆపోజిట్ లేయర్ అనేది సాల్వ్ చేయాలి. ఆపోజిట్లో ఏముంటుంది? వైట్ సెంటర్ ఉంది. సో ఆ వైట్ సెంటర్ అనేది మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనం ఈ కాలం అనేది ఏదైనా మనం ప్రతి సెంటర్కి మనం ఈ కాలం అనేది ఫస్ట్ సాల్వ్ చేయాలి. సో ఇక్కడ గమనించితే ఇక్కడ ఆల్రెడీ చూడండి పైన ఎల్లో అనేది అట్లే ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఏదో ఒకటి ఇది ఇప్పుడు చూడండి ఇట్లా సైడ్కి తిప్పేస్తే ఏదైతే ఎల్లో అనుకుంటున్నాం కదా, ఈ ఎల్లోకి పేర్ చేస్తాం. ఒక్కొక్కటి పేర్ చేయడానికి ఇప్పుడు చూడండి ఒకటి వచ్చింది. దీన్ని పక్కకి తిప్పుకొని ఏదైతే మనం ఎల్లో మిస్ ఉంటుంది దాన్ని మళ్ళీ పైకి తిప్పుకోవాలి. పైకి తిప్పుకొని చూడండి 2 అయినాయి. ఇంకొకటి ఎక్కడుంది? ఇక్కడ కావడం కోసము సైడ్కి తిప్పేసి ఇది ఇక్కడ ఉంది చూడండి ఒకటి ఎల్లో వైట్. ఆ వైట్ని ఇప్పుడు ఇక్కడికి తెస్తాం. సో ఒక లైన్ అనేది పేర్ అయింది. దాన్ని నిలువుగా తిప్పుకొని, ఎందుకు నిలువుగా తిప్పుకుంటామంటే ఇక్కడ ఆల్రెడీ చేసిందని చెడిపోతుంటాయి, అవి గమనించుకుంటూ చేస్తాలి. ఇక్కడ నిలువుగా తిప్పుకుంటే యథావిధిగా మనం ఏదైతే ఎల్లో మిస్ ఉంటుందో దాన్ని పైకి తిప్పుకోవాలి. పైకి తిప్పుకొని ఈ విధంగా నిలువుగా వైట్ కలర్ వచ్చేసింది. ఇంకా మిగతాటివి కూడా ఎక్కడ ఉన్నాయో చూసుకొని చేయాలి. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక వైట్ ఉంది. సో ఈ వైట్కి ఈ వైట్ని జత చేసేద్దాం. అంటే 1 నుంచి 2 చేయాలి, 2 నుంచి 3 జతలు చేసుకుంటూ పోవాలి. సో 2 జత అయినాయి. ఓకే, 2 జత అయినాయి. ఈ జతకు ఇంకొకటి ఇక్కడ ఏదైనా పేర్ చేస్తే కన్నా ఇంకొక లైన్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని ఇట్లా తిప్పుకొని ఇక్కడ ఒకటి ఉంది వైట్. ఆ వైట్ని ఇప్పుడు కిందకి తీసుకొని వస్తే మనం ఆల్రెడీ ఒకటి ఎల్లో ఉంటుంది, మిస్ అవుతుంటే చూసుకుంటూ ఉండాలి. ఏదైతే మనకు అడ్డంగా అయినటివి మనం నిలువుగా పెట్టుకోవాలి మ్యాక్సిమం. ఎందుకు నిలువుగా పెట్టుకుంటామంటే ఏదైతే మిస్ అయితే అవి మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి ఇట్లా నిలువుగా పెట్టుకుంటాం. సో పెట్టుకున్నాము. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ పేర్కి అనేది ఈ పేరు జత చేసేస్తాం. సరే జత చేసేస్తే ఇక్కడ ఉండింది కాస్త వెనక్కి వస్తుంది కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏదైతే ఈ సైడ్ అయినా పెట్టుకోవచ్చు, ఈ మూడింటిని ఈ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. ఈ సైడ్ పెట్టుకుంటా అంటే మనకు 3 మిస్ అవుతాయి కదా, అలాంటప్పుడు ఆల్రెడీ ఈ లేయర్ని ఒకసారి ముందుకే అనేసి ఈ మూడింటిని ఈ సైడ్ పెట్టుకుంటే కన్నా ఇప్పుడు కిందికి పంపిస్తే ఏదైతే మనకు ఆల్రెడీ ముందుకు పంపించినట్టు ఇప్పుడు వెనక్కి వస్తాయి ఎల్లో. ఆ ఎల్లో వెనక్కి వచ్చినప్పుడు మనం ఆల్రెడీ 3 ఈ పక్క తెచ్చుకున్నాము, ఇక్కడ పేర్ అయిపోయినాయి. సో ఇంకొక లైన్ అనేది ఉంది. ఆ లైన్ ఎక్కడుందో చూడండి. ఇంకొక లైన్ ఎల్లో అనేది వైట్ అనేది ఎక్కడ ఉంది చూడండి. సో ఈ వైట్ని ఫస్ట్ ఒక పేర్ చేసేద్దాం. ఇక్కడ చూడండి 2 అయినాయి. సో ఇంకొకటి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఈ రెండిటికి ఇప్పుడు దీన్ని పేర్ చేసేస్తే సరిపోతుంది. పేర్ చేయడం కోసము ఏదైతే మనం పేర్ చేసేంత వరకు అడ్డంగా పెట్టుకొని పేర్ చేస్తూ పోవాలి. పేర్ చేసేసిన తర్వాత నిలువుగా పెట్టుకోవాలి. ఇది ఒకటి చూసుకోండి. ఈ విధంగా పేర్ చేసేసినాం. పేర్ చేసేదానికి
మనము ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ ప్లేస్లో ఉండాలి మనకు, ఈ యొక్క ఫేస్ ఈ యొక్క ఫేస్ అనుకుంటే ఈ వైట్ అనేది ఇక్కడ ఉండాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇట్లా తిప్పుతాం, సరిపోయిందా. సో ఈ వైట్ అనేది ఇక్కడ ఉండి దీన్ని ఇప్పుడు పైకి అనేసి ఏదైతే మనం ఇక్కడ చూడండి ఎల్లో మిస్ అయింది. సో మిస్ అయితే ఏదైతే మనం అడ్డంగా పెట్టుకోకుండా నిలువుగా పెట్టుకుంటాం, నిలువుగా పెట్టుకొని కిందికి జరిపేస్తాం. కిందికి జరిపేస్తే వైట్కి వైట్ టోటల్ అంతా సెంటర్కి మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎల్లో ఇందాక ఇట్ట ముందుకు పోయినది ఇప్పుడు వెనక్కి వచ్చేసింది, సరిపోయింది. సో టోటల్గా మనం పైన ఎల్లో అనేది కింద వైట్ అనేది సాల్వ్ చేసేసాం. సో ఇంతసేపు మనం అనుకున్న కలర్ ఎల్లో, దాని కింద వైట్ కలర్ అండ్ సెంటర్స్ అనేటివి పైన ఒకటి కింద ఒకటి సెట్ చేసేసినాం. ఇప్పుడు వీటిని రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి పెట్టుకోవాలి, ఎందుకంటే చేసినవి చెడిపోకుండా. సో రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా మిగతా సెంటర్స్ అనేటివి ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఏ సెంటర్కి ఆ సెంటర్ సాల్వ్ చేసేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెడ్ సాల్వ్ చేద్దాం. సో ఈ రెడ్ అనేటివి మనము ఫస్ట్ మిడిల్ లేయరే చేయాలి. ఆ మిడిల్ లేయర్ తర్వాత ఈ లేయర్ కానీ ఈ లేయర్ కానీ చేసుకుంటూ పోవాలి. సరే, ఇప్పుడు మిడిల్ లేయర్ చేయడం కోసం ఫస్ట్ ఈ లేయర్లో ఇంకొకటి మిస్ అయింది. ఆ ఒక్కటి ఎక్కడుందో చూసుకోవాలి. ఇక్కడ ఉందా, చూడండి. అలాంటప్పుడు ఏదైతే మనం 2 1 పేర్ చేయడం కోసం అడ్డంగా పెట్టుకొని పేర్ చేసిన తర్వాత నిలువుగా పెట్టుకుంటాం. సో ఇప్పుడు మధ్యలో పేర్ చేయడం కోసము మనకు ఈ ఫేజ్లో ఈ సైడ్ ఖాళీ ఉంది, ఈ ఫేజ్లో ఇక్కడ ఉండాలి రెడ్ అనేది. సో అక్కడ ఇచ్చేటట్టు ఈ రెడ్ని ఇలా తీసుకొని తిప్పేద్దాం. ఇలా తిప్పితే మనకు ఒక లైన్ వచ్చేస్తుంది, పేర్ అయింది కాబట్టి నిలువుగా పెట్టుకుంటాం. ఇంకా మిగతాటివి ఇవి కూడా ఏ విధంగా సెట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ చూడండి 2 రెడ్ అనేది పెయిన్ అయినాయి. ఈ ప్లేస్లో ఇక్కడ ఉన్నింది, ఈ ప్లేస్లో కూడా ఉంటే ఒకవేళ ఒక నిలువుగానే ఉండాలి ఈ మిడిల్ లేయర్ అనేది. ఈ తర్వాత మనకు ఈ లేయర్లో ఒక ఇట్లా తిప్పుతాం. ఇప్పుడు చూడండి రెండింటికి ఒక ఖాళీగా ఉంది, ఆ ఒకటి ఆపోజిట్ ఇదొక ఫేస్ అనుకుంటే సేమ్ ప్లేస్లోనే ఉంది. సో ఇవి పేర్ అవుతాయి. సో పేర్ అవుతాయి కాబట్టి నిలువుగా తిప్పేయాలి. ఓకే, 2 లైన్స్ వచ్చేసినాయి, 2 మధ్యలో సెంటర్స్. సో ఇంకొకటి ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒక సెంటర్ ఉంది, ఇక్కడ ఒక సెంటర్ ఉంది. సో 2 సెంటర్లు, ఇక్కడ ఒక సెంటర్, 3 సెంటర్లు ఉన్నాయి మొత్తానికి. సో ఫస్ట్ ఈ సెంటర్ని ఈ సెంటర్కి మ్యాచ్ చేద్దాం. ఈ సెంటర్ని ఇప్పుడు ఏదో ఒకటి జత చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు చూడండి జత చేసుకుంటూ వచ్చినాం. సో జత చేసుకుంటూ వచ్చేసినాయి, జత అయిపోయింది. ఇట్లా తిప్పేస్తే మనం ఆల్రెడీ 2 చేసినాం కదా, దాన్ని వెనక్కి పెట్టేసుకుంటే ఇక్కడికి పోయింది. సో ఇది ఇక్కడికి రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ డైరెక్ట్గా, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం మిస్ అయ్యేది లేదు కాబట్టి డైరెక్ట్గా తిప్పేయచ్చు. ఒకవేళ మిస్ అయ్యేది ఉంటే కనుక దాన్ని ఇక్కడ ఉండేదాన్ని ఆపోజిట్ కలర్ ప్లేస్లోకి తీసుకొని తిప్పుకొని రెడ్ సెంటర్ అనేది సెలవు చేస్తాం. ఈ విధంగా రెడ్ సెంటర్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనం ఏదో ఒక సెంటర్ గ్రీన్ మ్యాచ్ చేద్దాం. సో గ్రీన్ మ్యాచ్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఒక లైను మ్యాచ్ అయిపోయింది. మీ అదృష్టం బాగుంటే వస్తుంది, లేదంటే మ్యాచ్ చేయాలి. సో ఇప్పుడు గ్రీన్ సెంటర్ అనేది నిలువుగా పెట్టుకున్నాం. ఇంకా మిగతా రెండింటిని సాల్వ్ చేద్దాం. సో ఈ గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్కి సో ఇంకొక లైన్ అవ్వడం కోసం మనం ఏం చేయాలి, ఇంకొక లైన్ అవ్వడం కోసము మనము పేర్ చేయాలన్నమాట. సో పేర్ చేయడం కోసము ఇలా పెట్టుకుంటే మనకు ఇక్కడ చూడండి ఇదొక లైన్ ఇలా పేర్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఒకటి మిడిల్ ఎల్లో అట్లా ఉంది, ఇక్కడ ఒకటి మిస్ ఇలానే ఉంది. కానీ మనం ఆల్రెడీ రెడ్ చేసినాం. ఆ రెడ్ చూడండి, ఆ రెడ్ చూసుకుంటూ చేయాలి మనం. సో ఒకటి మిస్ అయినట్టు మళ్ళీ ఎన్నికి తెచ్చాంలేండి. సో మ్యాచ్ అయినట్టు ఏం చెప్పినా నిలువుగా పెట్టుకొని ఏదైతే రెడ్ మిస్ అయిందో అవి రెడ్ అట్లాగే తెచ్చుకొని ఇంకా ఈ గ్రీన్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఒక లైన్ చేసినాం కదా, ఆ లైన్ని ఫస్ట్ ఈ ఫేజ్లోంచి ఈ ఫేజ్లోకి తెద్దాం, తర్వాత ఈ ఫేజ్లోకి తెద్దాం. సో తెచ్చేటప్పుడు ఈ ఫేజ్లోంచి ఇక్కడికి రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఏదైతే మనం ఆపోజిట్లో ఇప్పుడు ఈ సైడ్కి రావాలనుకుంటే దీన్ని ఒకసారి ఫస్ట్ కిందికి అనే ఫేజ్లోకి పైకి లాక్కడం కోసం పక్కకి జరిపి ఇప్పుడు పైకి లాగుతాం. సో ఈ ఫేజ్లోంచి ఈ ఫేజ్లోకి వచ్చింది. సేమ్ అదే మాదిరినే ఈ లైన్ని ఇప్పుడు కిందికి దింపుతాం. ఎందుకు దింపుతున్నామంటే ఇక్కడ మిస్ అవ్వకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని ఇట్లా తిప్పితే మ్యాచ్ అవుతుంది, కానీ ఇక్కడ రెడ్ వెళ్ళిపోతుంది కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ ఒకసారి ఎనిక్కనేసాం. ఇట్లా ఎనిక్కనేసి ఏదైతే మనం ఎనిక్కన్నామో ఆ లేయర్లోకి ఈ గ్రీన్ని పంపించేసి ఇప్పుడు రెడ్కి రెడ్ మ్యాచ్ చేసేసి గ్రీన్ మ్యాచ్ అయిపోయింది. సో అదే విధంగానే ఇంకొక 2 ఉన్నాయి.
ఈ రెండు ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఖాళీగా ఉంది కదా. సో ఇప్పుడు ఇది ఇక్కడ పెయిర్ అవ్వాలంటే దీంతో ఇది కానీ దాంతో ఇది కానీ పెయిర్ అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీంతో ఇది పెయిర్ చేయాలంటే ఈ ప్లేస్ ఈ ఫేజ్లో ఇక్కడ ఉంది. సో ఇది ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలన్నమాట. సో అక్కడ పెట్టాం, ఓకేనా. అలా పెట్టి ఇలా తిప్పి ఆల్రెడీ ఇక్కడ ఉన్నట్టు మిస్ అవుతుంటే కదా, ఏదైతే జత చేసినామో ఆ రెండింటిని ఫస్ట్ నిలువుగా పెట్టుకుని యథావిధిగా ముందు ఎట్లుండిందో అట్లా పెట్టుకోవాలన్నమాట, ఓకేనా. ముందు ఎట్లుండిందో అట్లా పెట్టుకోవాలి. రెడ్ 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 సో రెడ్ ఎట్లుండిందో అట్లా పెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, రెండు మ్యాచ్ అయినాయి. ఈ రెండింటిని మనము దీంతో మ్యాచ్ చేయాలి. దాంతో మ్యాచ్ చేయడం కోసము మనకు ఈ ఫేజ్లో అయితే ఈజీగా అయిపోతుంది, కానీ ఇది ఆపోజిట్ ఇంకొక పేజ్లో ఉంది, ఆపోజిట్ పేజ్లో ఉంది. సో అలాంటప్పుడు ఈ రెండింటిని ఇక్కడికి తీసుకొస్తాం, లేదంటే దీన్ని ఇక్కడికైనా తీసుకొస్తాం, ఎట్లయినా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇట్లా తెచ్చినామనుకో, ఇట్లా సైడ్కి తిప్పేసి ఇట్లా తిప్పేసాం. సో ఇప్పుడు ఈ ఫేజ్ నుంచి ఈ ఫేజ్కి ఈజీ అవుతుంది. సో అట్లా సైడ్ పేజ్లలోనే ఉంటే కానీ ఈజీగా అయిపోతుంది సాల్వ్. సో ఇప్పుడు ఇలా అడ్డంగా పెట్టుకొని ఏదైతే మనకు ఇక్కడ రావాల్సిన ప్లేస్లోనే ఉందే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండింది ఆ గ్రీన్, అలాంటప్పుడు మనం ఆ గ్రీన్ మ్యాచ్ చేయడానికి కుదరదు. సో ఎక్కడైతే ఖాళీ ఉందో ఆ ఫేజ్లో ఆపోజిట్లో ఉండాలి గ్రీన్ కలర్. సో చేసేసి ఇప్పుడు చూడండి, ఇట్లా తిప్పేస్తే ఆల్రెడీ మనకి ఇక్కడ చేసినట్టు మిస్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు జత అయినటివి నిలువుగా పెట్టుకొని ఒక్కసారిగా తర్వాత మళ్ళీ యథావిధిగా పెట్టేయాలి. సో ఎలా డిస్టర్బ్ అవ్వలేదు. కానీ ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడికి తీసుకురావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ లైన్ని ఈ ఫేజ్లోకి తీసుకురావాలి, తర్వాత ఈ లైన్ నుంచి ఇక్కడికి తీసుకురావాలి. అలాంటప్పుడు ఏం చేయమని చెప్పినా మీకు గుర్తుందే. సో ఈ లైన్ ఈ ఫేజ్లోంచి ఈ ఫేజ్లోకి రావాలంటే ఏదైతే మనము అనుకుంటున్నామో దాన్ని ఒకసారి ఎనిక్కి అనేయాలి. ఒక లెఫ్ట్ కానీ రైట్ని అనకూడదు, ఎందుకంటే ఈ రైట్లోనే ఉంది కాబట్టి. ఒకవేళ లెఫ్ట్లో ఉంటే రైట్ని కిందికి అనేసి తర్వాత ఆ లైన్లోకి తీసుకొని వచ్చి ఇట్లా పైకి అంటాం, ఓకే. రెడ్ అట్లే ఉంటుంది, గ్రీన్ అట్లే ఉంటుంది, ఇది ఇప్పుడు ఇట్లానే ఉంటుంది. సో ఈ విధంగా నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది లెఫ్ట్లో ఉంది కాబట్టి ఈ రైట్ లైన్ కిందికి అనేసి ఇట్లా దాని లైన్లోకి తీసుకోకపోతే పైకి అంటే కన్నా రెడ్ మ్యాచ్ అయిపోతుంది, గ్రీన్ మ్యాచ్ అయిపోతుంది. ఈ విధంగా మ్యాచ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనకు ఎల్లో అయిపోయింది, వైట్ అయిపోయింది, గ్రీన్ అయిపోయింది, రెడ్ అయిపోయింది. ఇంకా 2 కలర్లు మనం మ్యాచ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఆరెంజ్ అనేది మ్యాచ్ చేయాలి. సో ఆరెంజ్ అనేది ఈ నిలువు లైన్ మ్యాచ్ చేయడం కోసం మనకు కావాల్సిన ఇక్కడ ఒకటి రావాలి కదా. సో రావడం కోసం అడ్డంగా పెట్టుకుంటాం. అడ్డంగా పెట్టుకుని ఇక్కడ ఏదైతే ఆరెంజ్ లేదో ఆ ప్లేస్లోనే ఆరెంజ్ ఉంది కాబట్టి మ్యాచ్ చేస్తాం. మ్యాచ్ చేసేసి నిలువుగా పెట్టుకున్నాం. సో పెట్టుకున్నాము, అట్లా వదిలేయకూడదు. వాళ్ళు ఇక్కడ చేసినట్టు చెడిపోతా అంటే చూసుకోవాలి, ఎనిక్కి తెచ్చుకోవాలి. సో ఎనిక్కి తెచ్చుకుంటే గ్రీన్ అలా మ్యాచ్ అయిపోతుంది. సో ఒకటి మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకొక లైన్ మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ 2 జతలు ఉన్నాయి. ఆ జతకు ఇక్కడ ఏదైతే ఖాళీగా ఉందో ఆ ప్లేస్లో ఒకటి పెట్టుకుంటే కన్నా చూడండి, ఆ ప్లేస్లో ఉందే ఎల్లో ఆరెంజ్. సో ఆ ప్లేస్లో ఒకటి పెట్టుకుంటే కన్నా మ్యాచ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మ్యాచ్ చేసేసినాం. మ్యాచ్ చేసేసి ఏదైతే మనం ఇట్లా ఏదైతే వెనక్కి లాగినామో అదే ప్లేస్లోనే పెట్టుకొని ముందుకు దుబ్బేస్తే గ్రీన్ రెడ్ డిస్టర్బ్ అవ్వకుండా ఈ 2 వచ్చి మ్యాచ్ అయిపోతాయి అనమాట. సో ఈ విధంగా మ్యాచ్ అయినటివి చూడండి. ఇప్పుడు మనము ఇక్కడ ఆల్రెడీ 3 పెయిర్ అనేటివి బ్లూ కలర్లు ఉన్నాయి. ఆ బ్లూ కలర్ని ఈ ఫేస్లోకి తెచ్చేస్తే ఒక పని అయిపోతుంది కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇట్లా ముందుకనేసి దీన్ని ఈ ఫేజ్లోకి తెచ్చుకొని వెనక్కనేస్తే చూడండి మనకు మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనించితే మనకు ఇక్కడ చూడండి ఇట్లా 2 మ్యాచ్ అయ్యి అదే బ్లూ కలర్ మొత్తం సెంటర్లో 2 ఆరెంజ్ ఉంటాయి. ఇదే మొత్తం ఆరెంజ్లో 2 బ్లూ కలర్లు ఉంటాయి. సో ఈ విధంగా మనకు కొన్ని ఫార్మాట్స్ అనేటివి వస్తాయి. అర్థమైందా? ఈ ఫార్మాట్ ఏంటంటే ఈ టోటల్ బ్లూ కలర్లో ఇది కూడా బ్లూ వచ్చేసి ఉంటుంది. అర్థమైందా? ఈ ఫేజ్ అనేది పైది అనమాట. ఇది పైది, ఇప్పుడు నేను చూపించే పైది. సో ఈ టోటల్ ఇక్కడ కూడా బ్లూ వచ్చేసి ఇక్కడ ఒక్కటి మాత్రమే ఆరెంజ్ వచ్చి ఉంటుంది. ఇది ఒక రకం. దాని కిందికి వస్తే సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఆరెంజ్ అన్నిట్లో ఒక బ్లూనే ఉంటుంది. సో ఇది ఒక రకం. సో ఇలా వచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? అదేవిధంగానే
ఈ టోటల్ బ్లూ కలర్లో ఇక్కడ బ్లూ వచ్చేసి ఉంటుంది, ఇక్కడ బ్లూ వచ్చేసి ఉంటుంది, ఇక్కడంతా బ్లూ వచ్చేసి ఉంటుంది, ఇక్కడ మాత్రం ఆరెంజ్ ఉంటుంది. సో అదే మాదిరిగానే కింద కూడా టోటల్ ఆరెంజ్లో అంతా ఆరెంజ్ వచ్చేసి ఇక్కడ మాత్రం బ్లూ కలర్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అదేవిధంగానే మనకు ఇది సింగిల్ వచ్చేటివి, ఒక సింగిల్ సెంటర్లో, ఒక సింగిల్ లాస్ట్ కార్నర్లో, ఈ విధంగా ఈ 2 రకాలు వస్తాయి. ఒక సింగిల్ వచ్చినాయి, 2 ఖాళీగా వస్తాయి ఒక్కొక్కసారి, 2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ అంతా కలర్లో ఈ రెండు అనేటివి బ్లూ కలర్ వచ్చింటుంది. సో అదొక ఫార్మాట్ అనమాట. ఈ టోటల్ బ్లూ కలర్లో 2 ఆరెంజ్ అనేటివి వస్తాయన్నమాట. సో ఇవన్నీ ఫార్మాట్స్ అనమాట. నాకు ఇప్పుడు ఒక ఫార్మాట్ వచ్చింది. అది ఏ ఫార్మాట్ అంటే మనకు ఏ ఫార్మాట్, ఈ ఫార్మాట్ వచ్చింది అంటే సారీ ఈ ఫార్మాట్ కాదు, ఇక్కడ అదొక సపరేట్ ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు సరే చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా 2 పెయిర్స్ అన్న వస్తాయి, పెయిర్స్ అనేటివి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ సింగిల్ పెయిర్ వస్తే ఇక్కడ చూడండి, ఈ థర్డ్ లేయర్లో లాస్ట్లో ఇక్కడ ఖాళీగా ఒక ఫేజ్లో పెట్టుకోవాలి, ఇంకొకటి మిగిలిన దాన్ని ఇక్కడ ఖాళీ ఉండేదాన్ని ఇలా పెట్టుకొని ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అదేవిధంగానే సెంటర్లో సింగిల్ వస్తే కనుక 2 లెఫ్ట్ సైడ్ పెట్టుకొని ఈ ఫార్ములా అప్లై చేయాలి అనమాట. ఓకే, 2 లెఫ్ట్ సైడ్ పెట్టుకొని ఇక్కడ ఒక సెంటర్ మిస్ అయితే కనుక ఈ ఫార్ములా యూజ్ చేయడం కోసం 2 లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. లేదు 2 మిస్ అయినాయి అంటే ఇక్కడ 2 మిస్ మ్యాచ్, ఇక్కడ 2 మిస్ మ్యాచ్ అయితే ఇక్కడ 2 పెట్టుకోవాలి కింద లేయర్లో, తర్వాత కింద లేయర్లో ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. లేదు అదే రకంగా వస్తే కనుక ఈ రకంగా పెట్టుకొని ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. అర్థమైందా? ఈ రకంగా పెట్టుకొని ఈ ఫార్ములాస్ అప్లై చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ విధంగా 2 లెఫ్ట్, ఇందాక మనకు 2 మిస్ అయినట్టు రైట్ ఉంటాయి, ఆ రైట్ కాకుండా లెఫ్ట్ కూడా మిస్ మ్యాచ్ అవుతాయి ఒక్కోసారి. ఇక్కడ చూడండి, మీరు గమనించితే ఇక్కడ లైన్కి నేను మధ్యలోంచి లెఫ్ట్కి 2 చుక్కలు గీసిన, ఇక్కడ రైట్కి గీసిన. సో ఇదొక ఫార్మాట్. సో ఈ రెండింటికి ఒకటే ఫార్మాట్, ఈ రెండింటికి ఒక ఫార్మాట్, ఈ రెండింటికి ఒక ఫార్మాట్. ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ ఒక ఫార్మాట్ అనేది వచ్చింది. ఏం చేయాలి? ఇప్పుడు మనము ఈ దాంట్లో ఇంకొక పెయిర్ని ఏదైనా కలిపేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లూ ఇప్పుడు ఇలా పెట్టుకుంటే కనుక ఈ బ్లూకి ఇప్పుడు ఇలా తిప్పేద్దాం. ఇలా తిప్పితే మనకు ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనము ఇంకా ఈ ఫార్మాటర్లో ఇంకొక జత చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లూని మ్యాచ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇట్లా పెట్టుకొని ఇట్లా తిప్పితే మళ్ళీ రివర్స్ నిక్కనేస్తే చూడండి ఇలా మ్యాచ్ అయింది, కరెక్టే. కానీ మనకు ఇక్కడ ఆరెంజ్ అనేటివి చూడండి, ఈ ఆరెంజ్ అనేటివి మనకు ఈ 3 మ్యాచ్ అయిన వాటిని పైకి పంపించేది. పైకి పంపించడానికి ఏం చేయాలి? మనం ఏదైతే మనం నిలువుగా మనము ఈ బ్లూ కలర్ అలాగే పెట్టుకుని ఏదైతే కాలేదో దాన్ని కిందికి అనేసి తర్వాత అయిన దాన్ని పక్కకి తిప్పేసి రివర్స్ చేసేస్తారు. ఈ విధంగా రివర్స్ చేస్తే మనకు నాకు చెప్పిన ఫార్మాట్స్లలో వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు 2 ఖాళీగా వచ్చినవి జత చేయడం కోసం తిప్పి చూస్తే ఇక్కడ ఆరెంజ్తో తిప్పి చూస్తే ఇంకొక ఫార్మాట్ వచ్చింది. ఆ ఫార్మాట్ ఏంది? ఇక్కడ లాస్ట్ లేయర్లో ఒక ఖాళీ, లాస్ట్ లేయర్లో ఒక ఖాళీ. సో ఇప్పుడు మీకు ఇందాక చూపించినప్పుడు చూడండి, సింగిల్ లాస్ట్ లేయర్లో ఒక ఖాళీ, లాస్ట్ లేయర్లో ఒక ఖాళీ. సో సింగిల్ లాస్ట్ లేయర్లో ఖాళీగా వచ్చిన ఫార్మాట్ అనేది వచ్చింది నాకు. సో ఆ ఫార్మాట్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మనము ఇక్కడ ఖాళీ వచ్చింది, ఇక్కడ ఖాళీ వచ్చింది అనేసి ఇట్లనే పెట్టుకొని ఫార్ములా అప్లై చేయకూడదు. సో ఇక్కడ ఒక చుక్క ఉండాలి. సో ఈ చుక్క అనేది ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇలా తిప్పాలి. సో ఇప్పుడు ఈ ఫార్మాట్ అనేది సాటిస్ఫై అయింది. అర్థమైందా? చూడండి, ఈ ఫార్మాట్ అనేది సాటిస్ఫై అయింది. ఈ ఫార్మాట్లోనే పెట్టుకోవాలి. ఇక్కడ కూడా నేను చూపించినట్లుగానే మీకు బాగా ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకోండి, నీట్గా చూపిస్తా చూడండి. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని నీట్గా ఏ ఫార్ములాట్లో వస్తుందో చూసి దాన్ని అలాగే పెట్టుకొని ఆ ఫార్ములా అప్లై చేయాలి. సో ఇప్పుడు ఈ ఫార్ములాట్లో నేను దగ్గరగా పెట్టుకున్న బ్లూ ఆరెంజ్ని ఇప్పుడు ఆ ఫార్ములాని అప్లై చేద్దాం. సో క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ డాష్, మీకు అర్థమైందా? క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ డాష్, ఎఫ్ డాష్, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, తర్వాత ఎఫ్. చూడండి తిప్పిన మ్యాచ్ అయిపోయింది. సో మ్యాచ్ అయిపోయిందని
ఇప్పుడు ఇది ఈ మూడింటిని ఈ పైకి పంపించాలి. సో ఈ పైకి పంపించడం కోసం మనము డైరెక్ట్గా ఇట్లా పైకి పంపిస్తే ఆల్రెడీ చేసినట్టు మిస్ అవుతాయి. అలాంటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పిన ఇది రైట్ ఉంటే కన్నా లెఫ్ట్ దాన్ని ఒకసారి అట్లా తిప్పేసి ఒకసారి ఈ దాన్ని ఇట్లా తిప్పేసి పైకి అనాలి. సో పైకి అనిన దాన్ని సో మళ్ళా ఇప్పుడు ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దాన్ని ఒకసారి ఇట్లా కిందికి అనుకొని తర్వాత నిలువుగా పెట్టుకొని ఆ బ్లూ కలర్ని ఒకసారి కిందికని తర్వాత పైకంటే కన్నా మ్యాచ్ అయిపోయాయి. చూడండి, బ్లూకి మ్యాచ్ అయిపోయింది, ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఫార్మాట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా చూడండి. నాకు ఈ ఫార్మాట్ వచ్చింది, ముందు ఇంకొక ఫార్మాట్ వచ్చింటే పేర్ చేసా, ఈ ఫార్మాట్ వచ్చింది. సో అదేవిధంగానే మిడిల్లో వస్తాయి ఒక్కోసారి. ఆ మిడిల్లో వచ్చినట్టు లెఫ్ట్ సైడ్ పెట్టుకొని ఈ ఫార్ములా, రెండు వస్తే కనుక కింద పెట్టుకొని ఈ ఫార్ములా, అదే రకంగా ఇదే ఫార్మాట్లోనే ఈ ఫార్ములా పెట్టుకొని ఈ విధంగా చేసుకొని సెంటర్స్ అనేటివి మ్యాచ్ చేస్తాం. స్కిప్ చేయకుండా చూసి సెంటర్స్ అనేటివి జాగ్రత్తగా నేర్చుకోండి. ఇది ఒక్కరోనే కొంచెం టఫ్, మిగతా నెక్స్ట్ ఎడ్జెస్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాము. సో ఇక్కడ 4x4 క్యూబ్లో గమనిస్తే ఎడ్జెస్ అనేటివి మీరు మ్యాచ్ చేసేటప్పుడు పేర్ చేసేసి ఏ విధంగా నేర్చుకున్నారో అదే విధంగానే ఇక్కడ కూడా పేర్ చేయాలి. ఇక్కడైతే రెండు మాత్రమే పేర్ చేస్తాం, ఇక్కడ మూడు పేర్ చేయాలి. సో మనం ఏదైతే ఈ గ్రీన్ అండ్ ఎల్లో అండ్ ఆరెంజ్ బిల్ల ఇలాంటివి మొత్తం 3 ఉంటాయి. 3టిని ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి పట్టుకొని ఒక జత చేసేసి ప్రాసెస్ అనేది ముందుకు తీసుకొని పోతూ ఉండాలి. అదే విధంగానే మనం ఇక్కడ మొత్తం 12 పేర్స్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం 12 పేర్లు అనేటివి 3 ఉంటాయి. సో ఆ 3టిని మనము ఒక 7 టైమ్స్ కానీ 8 టైమ్స్ కానీ రిపీట్ చేసేస్తే మ్యాచ్ అయిపోతాయి. లాస్ట్ ఒక్క పేర్ మాత్రం ఉంటుంది పెండింగ్లో. ఆ పెండింగ్ పేర్ కోసం కూడా ఈ సింపుల్ ఈ ఫార్ములా ఒక్కటి యూజ్ చేసి ఫ్లిప్పింగ్ ఆల్గారిథం అంటారు దీన్ని. సో ఈ ఫ్లిప్పింగ్ ఆల్గారిథం ఒక్కటి యూజ్ చేసేసి మనం సాల్వ్ చేసేస్తాం. ఓకేనా? ఈ విధంగా మనం ఫ్లిప్పింగ్ ఆల్గారిథంలో ఈ విధంగా ఈ ఫార్ములాస్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఫార్ములా ఒక్కటి కూడా రేర్గా యూజ్ చేస్తాం, మిగతాదంతా ఈ ఫార్ములాతోనే అయిపోతుంది. ఓకేనా? ఈ విధంగా చూస్తే కన్నా మనకు ఎడ్జెస్ అనేటివి మ్యాచ్ చేద్దాం. సో మనము ఏదో ఒక బిల్లని చూస్ చేసుకోండి. నేను ఇప్పుడు ఏదైనా మనం ఇప్పుడు ఎదురుగా పెట్టుకుంటే ఏ సైడ్ అని పెట్టుకోవచ్చు, ఇప్పుడు సెంటర్స్ అయిపోయినాయి కాబట్టి. సో ఈ సెంటర్స్ మిస్ చేయకుండా ఎడ్జెస్ని మ్యాచ్ చేసుకుంటూ పోవాలి. సో ఈ మిస్ చేయకుండా ఇప్పుడు ఏదో కలర్ చూస్ చేసేసుకుంటే నేను ఇప్పుడు ఆరెంజ్ అండ్ ఎల్లో అనుకుంటున్నాను. ఇలాంటి 2 బిల్లలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడాలి. ఆరెంజ్ అండ్ ఎల్లో ఇది ఎదురుగానే పెట్టుకున్నాను. ఆరెంజ్ అండ్ ఎల్లో ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆరెంజ్ అండ్ ఎల్లో ఇక్కడ ఒకటి ఉంది ఆరెంజ్ అండ్ ఎల్లో, ఇక్కడ ఒకటి ఉంది కదా ఆరెంజ్ అండ్ ఎల్లో. సో మనం అనుకున్న బిల్ల ఆరెంజ్ అండ్ ఎల్లో ఇక్కడ ఉంది కదా. సో ఇంకొకటి ఇక్కడ ఉంది. సో దీన్ని ఇప్పుడు పైకి చేద్దాం. ఇంకొకటి ఎక్కడ ఉందో చూద్దాం. ఆరెంజ్ అండ్ ఎల్లో ఇప్పుడు ఆరెంజ్ అండ్ ఒకటి ఎల్లో, ఆరెంజ్ అండ్ ఎల్లో ఒకటి ఉంది. ఇంకొకటి ఎక్కడ ఉందో చూద్దాం. ఇది ఇక్కడ. సో మనం ఇక్కడ 2 పేరు పక్కన పెట్టుకున్నాం కదా, ఆరెంజ్ ఇది మనం ఇందాక ఇది కదా ఈ ఆరెంజ్ ఎల్లో, ఈ ఆరెంజ్ ఎల్లో కదా. ఇంకొకటి ఇక్కడ ఉంది చూడండి, నేను ఇది ఇక్కడ కింద ఉంది. మనం అనుకున్న ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి కింద ఉంది. సో దీన్ని కూడా పైకి తెచ్చేద్దాం. ఆరెంజ్ అండ్ ఎల్లోని పైకి తెచ్చేద్దాం. ఓకే మీరు 1 2 3 ఈ 3టిని జత చేయాలంటే మనము 4x4 క్యూబ్లో 2 కదా ఉండేది పేరు. కాబట్టి ఒకటి ఈ సైడ్ పెట్టుకొని ఒకటి ఈ సైడ్ పెట్టుకొని ప్రాసెస్ చేసుకుంటూ పేర్ చేసుకుంటూ వచ్చినారు. కానీ ఇక్కడ 3 పేర్ చేయాలి కాబట్టి ఒక్కొక్క బిల్ల ఇక్కడ ఒక బిల్ ఉండాలి, ఇక్కడ ఒక బిల్ ఉండాలి, ఇక్కడ ఒక బిల్ ఉండాలి. సో 3 లైన్లలో ఉండాలి. అవి ఒక్కొక్క బిల్ల 3 లైన్లలో ఉండాలి. అట్ ది సేమ్ టైం దీనికి ఆపోజిట్లో ఇది ఉండాలి, దీనికి ఆపోజిట్లో ఇది ఉండాలి. అర్థమైందా? ఏ విధంగా ఆపోజిట్ అంటే ప్లేస్ ఆపోజిట్. ఇదే ప్లేస్ రైట్. సో ఈ లైన్లో రైట్లో ఉంటే కన్నా ఈ లైన్లో మిడిల్లో ఉండాలి, ఈ లైన్లో లెఫ్ట్లో ఉండాలి.
లేదంటే ఈ లైన్లో లెఫ్ట్ ఉండి ఈ లైన్లో రైట్ ఉండి ఈ లైన్లో మిడిల్ ఉండాలి. సో మూడిటికి ఆపోజిట్ లైన్లో ఉండాలి. ఆపోజిట్ లైన్లో అంటే ఇప్పుడు మనకు ఈ ఆరెంజ్ అండ్ ఎల్లో అనేది రైట్లో ఉంది ఈ లేయర్లో. సో మిగతా రెండు ఇక్కడ దాంట్లలో మిడిల్ ఒకటి ఉండాలి, లెఫ్ట్ ఒకటి ఉండాలి. లేదంటే ఇక్కడ మిడిల్ ఉండేసి ఇక్కడ లెఫ్ట్ ఉండాలన్నమాట. చూద్దాం. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని ఇక్కడ తీసుకొని పోవడానికి ఒకసారి రైట్ కనేసి ఇట్లా పైకి తిప్పేసాం. చూడండి, ఇక్కడ చూడండి, ఇది రైట్లో ఉంది. మనం ఇందాక ఇక్కడ ఉన్నది ఇక్కడికి పంపిస్తే ఆరెంజ్ అండ్ ఎల్లో మిడిల్లో ఉంది. సో ఆపోజిట్లోనే ఉందా? ఓకే. సో ఈ లైన్లో మనకు ఇది ఎక్కడ ఉండాలి? లెఫ్ట్లో ఉండాలి. లెఫ్ట్లో ఉండడం కోసం ఏం చేయాలి? ఇట్లా తిప్పుదాం. సో ఇది ఇప్పుడు మనకు లెఫ్ట్లో ఉందా? ఇప్పుడు ఎల్లో అండ్ ఆరెంజ్ ఇది చూడండి, ఎల్లో అండ్ ఆరెంజ్ ఇది రైట్లోనే ఉంది. కానీ మనకి ఎక్కడ ఉండాల్సింది? లెఫ్ట్లో ఉండాలి. లెఫ్ట్లో రావడం లేదే. సో ఏం కాదు. సో అక్కడ ఉండండి. సో అంతవరకు ఉండించిన తర్వాత ఫస్ట్ వీటిని చూద్దాం. వీటిని చూసేటప్పుడు ఒకసారి ఇట్లా తిప్పేద్దాం. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇది లెఫ్ట్ అయింది, ఇది మిడిల్ అయింది, ఇది రైట్ అయింది. సరిపోయింది కదా. మనకి ఎట్లున్నా పర్లే, ఒకటి లెఫ్ట్ ఉండాలి, ఒకటి రైట్, ఒకటి మిడిల్ ఉండాలి, ఒకటి రైట్ ఉండాలి. సో ఏదైతే పాసిబిలిటీ లేదో దాన్ని చేసుకుంటూ పోతుండే మనం సాల్వ్ చేసేయాలి అంతే. ఇంకా ఇప్పుడు చూడండి, ఆరెంజ్ అండ్ ఎల్లో ఇట్లుండింది, ఇక్కడ ఆరెంజ్ అండ్ ఎల్లో ఇక్కడ ఉన్నది, ఇక్కడ రైట్లోనే ఉంది. సో అలాంటప్పుడు దీన్నన్నా ఇట్లా తిప్పచ్చు, లేదంటే దీన్నన్నా ఇట్లా తిప్పేసి ఒక ఆపోజిట్ లైన్లో ఉండేటట్టు చూసుకుందాం. ఓకే, చూసుకుందాము. అదే విధంగానే ఇంకొక కండిషన్ ఏంటంటే ఇక్కడ ఈ మూడు మ్యాచ్ చేయాలంటే ఒకసారి మ్యాచ్ చేసి చూద్దాం. చూడండి, మ్యాచ్ అయినాయా? సో ఈ మూడు మ్యాచ్ అయినాయా? కాలే. ఎందుకు కాలేదంటే మూడు లైన్లలో ఉన్నాయి కరెక్టే. లెఫ్ట్ ఒకటి, మిడిల్ ఒకటి, రైట్ ఒకటి ఉన్నాయి. ఈ లైన్లో లెఫ్ట్ ఉంది, ఈ లైన్లో మిడిల్ ఉంది, ఈ లైన్లో రైట్ ఉంది. కరెక్ట్, కండిషన్ సాటిస్ఫై. కానీ ఇంకొక కండిషన్ కూడా ఉంది దీనికి. సో అది ఎలాగో చెప్తా చూడండి. ముందు రివర్స్ చేసేసి, సో ఇక్కడ మనం అనుకున్న కలరు ఆరెంజ్ అండ్ ఎల్లో ఉన్నాయి. ఆపోజిట్లోనే ప్లేసెస్లోనే ఉన్నాయి లైన్లలో. సో అదే లైన్లోనే ఒకదానికొకటి ఆపోజిట్ కలర్లలో ఉండాలి. ఇప్పుడు చూడండి, ఆరెంజ్ అండ్ ఎల్లో మీరు 4x4 క్యూబ్లో ఏ విధంగా అయితే నేర్చుకున్నారో అదే విధంగానే ఇక్కడ కూడా. ఇక్కడైతే ఆరెంజ్ అండ్ ఎల్లో కదా, ఇది టాప్ కలర్, ఇది సైడ్ కలర్. సో ఇది టాప్ కలర్, ఇది సైడ్ కలర్. సో ఇది టాప్ కలర్, ఇది సైడ్ కలర్ అనమాట. సో ఇప్పుడు ఈ టాప్ కలర్ అనేది ఈ లైన్లోకి వచ్చేసరికి సైడ్ కలర్ అయి ఉండాలి. సో అదే విధంగా ఇక్కడ సైడ్ కలర్ ఎల్లో అనేది ఇక్కడ పైన వచ్చి ఉండాలి. సో అదే విధంగానే దీనికి కూడా సేమ్ ఆపోజిట్. ఇది వచ్చేసి ఇక్కడ ఉండాలా ఎల్లో అనేది, ఈ ఎల్లో అనేది ఇక్కడ ఉండాలి. సో ఆపోజిట్ కలర్లో ఉండాలి, ఆపోజిట్ ప్లేసెస్లో ఉండాలన్నమాట కండిషన్స్. సో ఆపోజిట్ కలర్ రావాలంటే ఒకసారి తిప్పి చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టేసాం. దీన్ని ఇక్కడ పెట్టేస్తే రాలే. సో ఏదైతే అట్లే ఉంది కాబట్టి ఎట్లా ఉండేది మళ్ళీ ఒకసారి రివర్స్ చేసేసి అట్లే పెట్టుకుంటే కదా అట్లా ఆపోజిట్ రావడం కోసము ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్సే. ఇంకా అన్నిటికీ మీకు ఆపోజిట్ కనపడలేదంటే కన్నా ప్రతి దానికి ఇదే చేయండి. ఏం చేయాలంటే ఏదైతే మనం మిడిల్లో ఒకటి పెట్టుకున్నాం, దానికి పైన ఒక కలరు, పైన లైన్లో ఇంకొక కలరు, కింద ఒక లైన్లో ఇంకొక కలర్, ఈ విధంగా పెట్టుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత ఈ లేయర్లో ఈ బిల్లల్ని ఒకసారి ఎక్స్చేంజ్ చేద్దాం. ఎక్స్చేంజ్ చేయడం కోసం ఒక మెథడ్ ఉంది. ఆ ఎక్స్చేంజ్ ఏంటంటే ఏదైతే మనము ఇట్లా పెట్టుకున్న ఈ మిడిల్లో ఆ లైన్లలో ఇది ఉంది కదా, ఈ రైట్ సైడ్ కిందికి పంపిస్తాం. ఆ బిల్లను కిందికి పంపించి ఏదైతే మనం ఈ బిల్ల ఉంది కదా ఇట్లా లెఫ్ట్కి పంపిస్తాం. లెఫ్ట్కి పంపించి ఆల్రెడీ ఇట్లా కిందికి ఇట్లా పంపించిన దాన్ని ఇప్పుడు ఇట్లా వెనక్కి తీసుకొస్తాం. వెనక్కి తీసుకొచ్చేసి ఒకసారి ఇట్లా మళ్ళీ వెనక్కి తెచ్చేద్దాం. మీకు అర్థమైందా? మీకు అర్థం కాకపోతే నేను చెప్తా చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎట్లుండేది అట్లా వెనక్కి పెట్టేస్తాను చూడండి. అర్థమైందా? ఎట్లుండేది అట్లే వెనక్కి పెట్టేస్తాను. సో మనం అనుకున్న కలర్ ఎట్లుండేది అట్లే
ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి. సో అదే విధంగానే ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఎక్స్చేంజ్ చేసేసి ఆపోజిట్ ప్లేస్లలో తీసుకురావాలి. ఆపోజిట్ ప్లేస్లకు రావాలంటే ఒక మెథడ్ ఆ మెథడ్ అన్నిటికీ చూడండి చాలాసార్లు వస్తుంది అదే మెథడ్. ఆపోజిట్ రావడం కోసం ఇదే చేయాలి. ఏదైతే మనం అనుకున్న మనం మిడిల్లో ఒకటి పెట్టుకొని దాన్ని రైట్ సైడ్ అనేసి ఈ బిల్లను లెఫ్ట్ సైడ్కి పంపించేసి తర్వాత దీన్ని పైకి పంపించేసి తర్వాత దాన్ని రివర్స్ చేసేయాలి. సో ఇక్కడ చూడండి, ఇందాక మనకు ఈ సైడ్ ఉండింది, ఇప్పుడు ఈ సైడ్ వచ్చింది చూడండి. సో ఆపోజిట్ లైన్లో ఉంది, ఆపోజిట్ కలర్లలో కూడా ఉంది చూడండి. ఈ ఆరెంజ్ అనేది ఇక్కడ సైడ్ ఉంది, ఈ ఎల్లో అనేది ఇక్కడ సైడ్ ఉంది. సో ఆపోజిట్ లైన్లో ఉంది, ఆపోజిట్ ప్లేస్లో కూడా ఉంది. కండిషన్ సాటిస్ఫై. సో ఇక్కడ దీనికి ఇది ఆపోజిట్ ఉండాలి, సేమ్ దీనికి ఇది ఆపోజిట్ ఉండాలి. అది ఆపోజిట్ ఉండడం కోసం మళ్ళీ ఇదే మెథడ్ ఇక్కడ అప్లై చేయాల్సిన అవసరం లే. ఆల్రెడీ చేసిందాన్ని ఒకసారి ఎన్నికి తిప్పుతాం, అంటే ఆ పక్క బిల్లని ఈ పక్క పెడదాం. ఇప్పుడు చూడండి కండిషన్ సాటిస్ఫై. ఆపోజిట్లో ఉందా, ఇక్కడ ఆరెంజ్ అనేది ఇక్కడ పైన ఉంది, ఇక్కడ ఎల్లో అనేది ఇక్కడ సైడ్ ఉంది. సో అదేవిధంగా దీనికి ఇది ఆపోజిట్ ఉందా, ఇక్కడ ఎల్లో సైడ్ అనేది పైన ఉంది, ఇక్కడ ఆరెంజ్ అనేది ఇక్కడ ఉంది. కండిషన్ సాటిస్ఫై. సో 2 సార్లు అనేది ఈ మెథడ్ యూస్ చేసి ఆపోజిట్ కలర్ చేయాల్సిన అవసరం. ఒకసారి చేస్తేనే ఒకవేళ మనకు ఇక్కడ వచ్చినట్టువి ఈ 2 మళ్ళీ మ్యాచ్ అయినాయి అనుకో, దీన్ని ఈ పక్కకు తెచ్చేస్తే ఆటోమేటిక్గా దీనికి ఆపోజిట్ అవుతుంది, దీనికి ఆపోజిట్ అవుతుంది. ఆ విధంగానే చేసుకుంటూ మనం ఎడ్జెస్ అనేది ఇప్పుడు కలుపుదాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కలుపుదాం చూడండి. ఇది ఇక్కడ దీనికి ఇప్పుడు ఇది తీసుకొస్తాం. ఈ 2 మ్యాచ్ అయిపోయినాయి. సో దీనికి ఈ 3 మ్యాచ్ అయిపోయినాయి. సో ఈ విధంగా అనేటివి ఒక ఎడ్జ్ అనేది పెయిర్ చేసినాం. ఈ విధంగా ఎడ్జ్ పెయిర్ చేసినాం, బాగానే ఉంది. కానీ ఇక్కడ చూడండి సెంటర్స్ అన్నీ మిస్ అయిపోయినాయి. ఏది సైడ్ పట్టించుకోవాలని ఏదైతే మనం ఎడ్జ్ చేస్తున్నామో దాని యొక్క సెంటర్స్ 4 పక్కల మిస్ అయ్యాయి. అవి మిస్ కాకుండా మళ్ళీ ఎన్నికి రావడం కోసము ఒక మెథడ్ ఏం చేయాలంటే, ఏదైతే కలిపినామో దాన్ని ఒకసారి రైట్ కనేసి ఈ లేయర్ని మొత్తం ఒకసారి కిందికి కనేయాలి. ఇవి చెడిపోకుండా, ఆల్రెడీ కలిపినవి చెడిపోకూడదు, అట్ ది సేమ్ టైం ఇవి సెంటర్స్ అనేటివి మిస్ కాకూడదు. ఇలా కిందికి అనేసి ఏదైతే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉండింది కదా, ఇట్లా ఉండిందని సెంటర్ ఎడ్జెస్ కలిపిన తర్వాత మనము రైట్ 3 కానీ లెఫ్ట్ 3 కానీ ఎక్స్చేంజ్ చేయాలి. సో నేను 3 కలిసినాము, మీరు ఎట్లా కలిసలే కదా, మా కోసం మీరు కొంచెం విడిపోండి, మేము మాత్రం సేఫ్ అవుతాం కిందికి పోయి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటిని అడుక్కుంటుంది, కుడిపక్క కానీ ఎడం పక్క కానీ. సో ఇప్పుడు కుడిపక్క అడుక్కుంటుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ 3 మమ్మల్ని కాపాడండి మీ 3 కలిపి అనేసి. ఎందుకు కాపాడుతుంది, ఇది ఎలాగా కలిసి అంటే మ్యాచ్ కాకుండా ఉన్నాయి, మీరు ఇక్కడికి వచ్చి ఏదానికి అది విడిపోతే ఈ సెంటర్స్ అన్నా సేఫ్ అవుతాయి, కాబట్టి మీరు మమ్మల్ని కాపాడాలని అన్నట్లు ఇవి అడుక్కొని ఇట్లా రైట్కి వెళ్ళేసి ఈ 3 ఫస్ట్ కిందికి అనేసి తర్వాత ఈ 3 పైకి అన్నాం. సో ఇక్కడ ఉన్నవి కాస్త ఇక్కడికి వచ్చినాయి, ఇక్కడున్న మ్యాచ్ అనేటివి కిందికి వెళ్ళిపోయినాయి. సో సేఫ్ అయినాయి. సో ఇప్పుడు ఇవి ఎట్లా కలవలేదు కాబట్టి సెంటర్స్ అనేటివి దేనికి అది మ్యాచ్ చేసేద్దాం. అర్థమైనా, సెంటర్స్కు ఏదదికి మ్యాచ్ చేసేద్దాం. సో మనం ఇక్కడ ఒకటి మ్యాచ్ అయినాయి, అట్ ది సేమ్ టైం ఇక్కడ సెంటర్స్ అనేవి మ్యాచ్. ఇదే ప్రాసెస్ సో ఇంకా 2-3 చెప్తా చూడండి, లేదంటే మొత్తం చెప్తా చూడండి. సో ఇదే విధంగానే ఇంకొకటి ఏదైనా బిల్ల అనుకోండి, ఇంకొక బిల్ల మీ ఇష్టం, ఏ సైడ్ అని పట్టుకోండి, మనం ఎడ్జెస్ మ్యాచ్ చేయాలి. సో నేను ఇప్పుడు గ్రీన్ అండ్ ఆరెంజ్, లేదంటే ఇంకొక కలర్ ఏదైనా అనుకున్నామనండి. సో ఇక్కడ ఆల్రెడీ చూడండి మీకు 2 మ్యాచ్ అయినాయి. సో అలా మీకు కొన్నిసార్లు బంపర్ ఆఫర్ తగులుతుంటుంది. సో 2 మ్యాచ్ అయినాయి. సో 2 మ్యాచ్ అయిన దానికి ఇంకొక బిల్ల ఆరెంజ్ అండ్ వైట్ అనేది ఎక్కడ ఉంది చూడండి, ఆరెంజ్ అండ్ వైట్ ఇక్కడ ఉంది చూడండి, ఆరెంజ్ అండ్ వైట్ అనేది ఇక్కడ ఉంది. సో దీనికి మ్యాచ్ చేయాలి. ఇలా 2 ఇప్పుడు మనం అనుకునే దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఈ ప్లేస్లోకి రావాలి. ఈ ప్లేస్లోకి రావడం కోసం మనం ఏం చేసినా, మనము 3 ఒకటి ఈ సైడ్, ఒకటి లెఫ్ట్, ఒకటి మిడిల్, ఒకటి రైట్ కానీ ఏదో ఒక ప్లేస్లో ఉండాలి. సో 2 మ్యాచ్ అయినాయి కాబట్టి దీన్ని ఎక్కడ తీసుకురావాలి, లెఫ్ట్కి తీసుకురావాలి. సో లెఫ్ట్కి తీసుకురావడం కోసం పైకి అనేసి ఇట్లా పైకి అన్నాం. ఓకే అంటే ఏమైంది, మన కండిషన్ ఏమైనా సాటిస్ఫై అయిందా? సో ఆల్రెడీ ఇక్కడ రైట్ ఒకటి ఉంది, కానీ మళ్ళీ ఇది రైట్లోనే వచ్చింది. మనకి ఎక్కడ రావాలి, ఇది లెఫ్ట్లో రావాలి.
లెఫ్ట్లో రావాలి, అట్ ది సేమ్ టైం ఎలా రావాలి, ఆపోజిట్ కలర్లలో రావాలి. ఇక్కడ వైట్ పైన ఉంది, ఇక్కడ వైట్ పైన ఉంది, అలా ఉండకూడదు. వైట్ పైన ఉంటే ఇక్కడ వైట్ ఆరెంజ్ అనేది పైన ఉండాలి, ఈ వైట్ అనేది సైడ్ ఉండాలి. అలా రావడం కోసం మీకు ఒక మెథడ్ చెప్పిన. ఏం చెప్పినా, ఏదైతే మనము మార్చాలనుకుంటున్నామో ప్లేస్, దాన్ని ఒకసారి కిందికి అనేసి ఆపోజిట్ లేయర్ని మనము ఎదురుగా ఈ సైడ్ ఉన్న లేయర్ని లెఫ్ట్కి అనేసి దీన్ని మళ్ళీ పైకి అనేయాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ రివర్స్ చేసేస్తే ఏమైంది, ఆపోజిట్ ప్లేస్లో వచ్చింది, ఆపోజిట్ కలర్లలో కూడా వచ్చింది. కండిషన్ సాటిస్ఫై. ఈ విధంగా మీకు రెండు పేరు ఉన్నటివి ఈజీగా అయిపోతాయి, చూసుకొని చేసుకుంటూ ఉండండి. సో ఇప్పుడు దీన్ని మ్యాచ్ చేద్దాం. ఎందుకు మ్యాచ్ చేస్తాం, మ్యాచ్ చేసినాం ఇక్కడ, కానీ సెంటర్ మిస్ అయినాయి. సో గమనించుకుంటూ పోతే సెంటర్స్ మిస్ అయినాయి. ఈ మ్యాచ్ అయిన వాటిని సేమ్ ప్రాసెస్ ఏం చెప్పినా, రైట్ సైడ్ ముగ్గురితో కానీ లెఫ్ట్ సైడ్ ముగ్గురితో కానీ అడుక్కోవాలి. వేరే ప్లేస్ మారంటారా, మేము ఎట్లా కలిసినా కదా, మీరు కలిసినా ఒకరు మీరు విడిపోయి సెంటర్స్ కాపాడండి అని. సో ఇందాక నేను రైట్ చేసినా కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రైట్ చేస్తా చూడండి. ఏదైతే మనం రైట్ స్వాప్ మార్చాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా మార్చకూడదు, తప్పది. నేను చెప్పేది ఏమంటే, ఏదైతే కలిసిన దాటిని కిందికి పంపించి తర్వాత ఈ కలవని వాటిని కిందికని తర్వాత పైకి అనేసి తర్వాత ఏదైతే మనకు సెంటర్స్ మ్యాచ్ చేసామో సెంటర్స్ మ్యాచ్ చేస్తుంది. సో ఇక్కడ మనం అనుకున్న వైట్ అండ్ ఆరెంజ్ అని సేఫ్ అయిపోయింది. ఇదే విధంగానే ఇంకొక ఏదైనా పేరు రెండు ఉన్నాయేమో చూడండి, రెండు ఏమైనా మ్యాచ్ ఏంటి కన్నా మన అదృష్టమే. సో అలా లేనప్పుడు ఏదో ఒక బిల్ల అనుకోండి. నేను ఇప్పుడు చూడండి ఈ బిల్లని అనుకుంటున్నాను, బ్లూ అండ్ ఆరెంజ్. సో బ్లూ అండ్ ఆరెంజ్ అనే బిల్లను ఇంకొకటి ఎక్కడుందో చూడండి, ఇదో ఇక్కడ ఒకటి ఉంది బ్లూ అండ్ ఆరెంజ్. సో ఇక్కడ ఒకటి ఉంది. సో బ్లూ అండ్ ఆరెంజ్, బ్లూ అండ్ ఆరెంజ్, బ్లూ అండ్ ఆరెంజ్, బ్లూ అండ్ ఆరెంజ్. బ్లూ అండ్ ఆరెంజ్ ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది, ఇంకొకటి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో బ్లూ అండ్ ఆరెంజ్, బ్లూ అండ్ ఆరెంజ్, బ్లూ అండ్ ఆరెంజ్ ఇక్కడ. సో 3 బిల్లలు ఉన్నాయి. సో మనకి ఎక్కడెక్కడ ఉండాలి, బ్లూ అండ్ ఆరెంజ్ మిడిల్లో ఒకటి ఉంది, బ్లూ అండ్ ఆరెంజ్ ఒకటి లెఫ్ట్లో ఉంది. సో ఈ బిల్ అనేది రైట్లో ఉండాలి. రైట్లో ఉండాలంటే ఏం చేయాలి, ఇట్లా కిందికి అనేసి ఇట్లా మొత్తం కిందికి అనేసి ఇలా కిందికి లెఫ్ట్ కనుక్కుంటే రైట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు గమనించితే కండిషన్స్ అన్నీ ఓకేనా, 2 కండిషన్స్, ఒకటి రైట్ ఒకటి, మిడిల్ ఒకటి, లెఫ్ట్ ఒకటి ఉండాలి. ఎక్కడెక్కడైనా ఈ లేయర్లో మిడిల్ అయినా, ఈ లేయర్లో లెఫ్ట్ అయినా, ఈ లేయర్లో రైట్ అయినా, ఎక్కడైనా ఆపోజిట్లు లైన్లలోనే ఉన్నాయా. సో ఉన్నాయి. ఇది ఒక ఆరెంజ్ అండ్ బ్లూ, ఆరెంజ్ అండ్ బ్లూ, ఆరెంజ్ అండ్ బ్లూ. సో ఇది మిడిల్లో ఉంది, ఇది లెఫ్ట్లో ఉంది, ఇది రైట్లో ఉంది. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై. ఓకే. ఆపోజిట్ కలర్లలో ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఈ రెండింటికి ఆపోజిట్ కలర్లో ఉన్నాయా. సో ఇక్కడ ఆరెంజ్ ఉంటే ఇక్కడ పైన ఆరెంజ్ ఉంది, కండిషన్ ఓకే. ఇక్కడ బ్లూ ఉంటే ఇక్కడ పైన బ్లూ ఉంది, కండిషన్ ఈ రెండింటికి ఓకే. తర్వాత ఈ రెండింటికి చూడండి. సో ఆరెంజ్ పైన ఉంటే ఇక్కడ సైడ్ ఆరెంజ్ ఉంది, ఇక్కడ బ్లూ ఉంటే ఇక్కడ బ్లూ ఉంది. సో కండిషన్ ఫుల్ రెండింటికి సాటిస్ఫై. సో ఇప్పుడు మ్యాచ్ చేసేది, రెండింటికి మ్యాచ్ అయినాయి. ఆరెంజ్ అండ్ బ్లూ, ఆరెంజ్ అండ్ బ్లూ మ్యాచ్ అయినాయి. సెంటర్స్ మిస్ అయినాయి, గమనించుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ 3 పేరు అనేటివి కుడిపక్క ముగ్గురితో కానీ ఎడంపక్క ముగ్గురితో కానీ ఆడుకుంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కుడిపక్కనే చేద్దాం మీకు అలవాటు కావడం కోసం. సో ఈ 3 కోసం ఫస్ట్ కిందికి అనేసి మళ్ళీ ఈ 3 కిందికని తర్వాత రివర్స్ చేసేసి ఇట్లా ఏదైతే మనకు మిస్ అయినాయో సెంటర్స్ని మ్యాచ్ చేసేయాలి. రెడ్కి రెడ్ మ్యాచ్ చేసేస్తే ఇక్కడ ఆల్రెడీ మనము అనుకున్నటివి బ్లూ అండ్ ఆరెంజ్ మ్యాచ్ అయిపోయినాయి. అదేవిధంగానే ఇంకొక పేరు ఏదన్నా అనుకోండి, రెండు ఎక్కడన్నా ఉన్నాయేమో చూసుకోండి. మనకు రెండు ఎక్కడన్నా ఉన్నాయేమో చూసుకోండి. లేవు అలాంటప్పుడు ఇంకొకటి ఏదన్నా. సో నేను ఇప్పుడు బ్లూ అండ్ వైట్ అనుకుంటున్నాను, బ్లూ అండ్ వైట్. సో బ్లూ అండ్ వైట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది బ్లూ అండ్ వైట్, బ్లూ అండ్ వైట్ ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది బ్లూ అండ్ వైట్. సో ఇప్పుడు ఇలా పెట్టుకుంటే ఒకటి రైట్ ఉంది, ఒకటి మిడిల్ ఉంది. సో ఇంకొక బ్లూ అండ్ వైట్ని మనకి ఇక్కడ లెఫ్ట్కి తెచ్చుకోవాలి, కిందికి అనేసి ఇక్కడ చూడండి. సో తెచ్చేసుకున్నాం. ఇప్పుడు గమనించితే కన్నా బ్లూ అండ్ వైట్ లెఫ్ట్లో ఉంది, బ్లూ అండ్ వైట్ రైట్లో ఉంది, బ్లూ అండ్ వైట్ సెంటర్లో ఉంది. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై. ఆపోజిట్ లైన్లలోనే ఉన్నాయి. సో ఇంకా ఆపోజిట్ కలర్లలో కూడా ఉన్నాయి చూడండి. సో బ్లూకు ఆపోజిట్లో వైట్ ఉంది. సో ఇక్కడ బ్లూకి ఇక్కడ వైట్ ఉంది. సో ఈ లేయర్లలో కండిషన్ ఓకే. సో ఈ రెండింటికి చూడండి, ఈ రెండింటికి వైట్ ఈ సైడ్ ఉంటే పైన ఉండాలి కదా, వైట్ లేదు. సో బ్లూ పైన ఉంటే కన్నా సైడ్లో బ్లూ ఉండాలి. సో ఈ లేయర్ కండిషన్ సాటిస్ఫై కాలేదనేసి మనం
ఏ విధంగా అంటే ఆ విధంగా ఒకసారి స్వాప్ చేసుకుందాం. ఒకసారి ఈ లేయర్నన్నా ఇట్లా తిప్పుదాం, కండిషన్ ఏమైనా సాటిస్ఫై అయిందామో. లేదంటే ఈ లేయర్నన్నా ఒకసారి ఇట్లా తిప్పుదాం, కండిషన్ ఏమైనా సాటిస్ఫై అయిందేమో. అంతే కదా, చూడండి ఇప్పుడు కండిషన్ సాటిస్ఫై అయింది. వైట్ బ్లూ వైట్ బ్లూ వైట్ బ్లూ ఆపోజిట్ కలర్లో ఉన్నాయి, ఆపోజిట్ లైన్లలో కూడా ఉన్నాయి. సో మీరు ఒకసారి ఏదైనా మనకు లైన్లలో ఆపోజిట్ కరెక్ట్గా కూర్చుని ఉంటే కన్నా ఒకటి మ్యాచ్ అయినా కూడా ఒకసారి ఇట్లా స్వాప్ చేసేసుకొని చూసుకుంటున్నా మ్యాచ్ అవుతుంది. లేదంటే మీకు అర్థం కాలేదంటే నేను చెప్పిన మెథడ్ ఏదైతే రెండు బ్లూకు బ్లూ వైట్కి వైట్ ఈ లేయర్ ఉన్నాయి కదా, ఆ లేయర్ని ఇలా కిందికి అనేసి ఈ లేయర్ని ఇలా పక్కకి మళ్ళీ రివర్స్ చేసేస్తే మనకు ఆపోజిట్ వస్తాయి. సో అలా కాకుండా ఒకసారి ఈజీగా అయిపోవడం కోసం ఒకసారి తిప్పి చూసుకుంటే కన్నా ఇప్పుడు నేను తిప్పి చూసి దొరికిపోయింది, ఈ విధంగా దొరికిపోయింది కాబట్టి ఇంకా మ్యాచ్ చేసేద్దాం ఆపోజిట్ కలర్. సో మ్యాచ్ అయింది. సో మ్యాచ్ అయినట్టు ఇప్పుడు రైట్ సైడ్ మూడిటితో కానీ లెఫ్ట్ సైడ్ మూడిటితో కానీ ఈ స్వాప్ అవ్వాలని చెప్పినా కదా. సో ఇప్పుడు ఈ పైన రైట్ సైడ్లో 3 కలిసిలేవు, ఓకే కలిసిలేవు కాబట్టి ఈ మూడింటిని కలపచ్చు. ఇంతసేపు మనం రైట్లోనే చేసినాం కదా, సో రైట్లోనే చేయండి మ్యాక్సిమం. మీకు రైట్లో ఖాళీ దొరికితే రైట్లోనే చేసుకుంటా పోండి. కానీ కొన్నిసార్లు మీకు రైట్లో ఈ 4 మ్యాచ్ అయినవి కొన్ని ఉంటాయి, అంటే ఒక 5-6 సార్లు చేసిన తర్వాత ఈ 4 మ్యాచ్ అయిపోతాయి. అలాంటప్పుడు ఇంకా లెఫ్టే గతి. సో ఆ మెథడ్ నేర్పించడం కోసం ఇప్పుడు లెఫ్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ మూడింటిని లెఫ్ట్ దాంట్లోతో స్వాప్ చేద్దాం పైన. మరి లెఫ్ట్ దాంట్లో స్వాప్ చేయడానికి ఇక్కడ 3 ఆల్రెడీ కలిసినట్టు ఉన్నాయే, ఏం చేయాలా? ఈ మూడింటిని ఆల్రెడీ కలిపినవి మళ్ళీ కలపడం కోసం కలిపిన వాటిని చెడగొట్టలేం కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ లేయర్ని ఒకసారి పైకి తిప్పాలి. మరి మళ్ళీ 3 కలిసినట్టు వచ్చినాయే, పర్లేదు మళ్ళీ ఒకసారి తిప్పుదాం. మళ్ళీ వచ్చినాయే, మరి మళ్ళీ ఇలా తిప్పుదాం. ఏదైతే కలవనేటి మాటి మాత్రంతోనే కలిసినవి ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటూ పోవాలన్నమాట. మ్యాక్సిమం రైట్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మీకు ఇప్పుడు చూడండి, ఇది కలిసిపోయింది. ఒకవేళ ఇది కలిసిపోయింటే కన్నా మనకు ఇంకా కుడి పక్కనే గతి. అలాంటప్పుడే మనము ఇక్కడ చేసుకుంటూ పోవాలన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ అనేది కూడా మీకు అర్థం అవ్వడం కోసము ఈ మూడితో స్వాప్ చేస్తాం. ఇందాక మనం రైట్ అంటే ఇలా తిప్పినాం కదా, ఇప్పుడు లెఫ్ట్ కాబట్టి లెఫ్ట్కి ఒకసారి తిప్పేసి ఈ లెఫ్ట్ లేన్ ఒకసారి కిందికి అనేసి మళ్ళీ ఈ మూడింటిని పైకి తెచ్చేస్తే తర్వాత ఇది ఎలాగో మిస్ అయింది కాబట్టి కలిపేద్దాం. సెంటర్స్ని కలపడం కోసం సరిపోయింది. సో మనకి ఇక్కడ చూడండి అనుకున్న అన్ని కలర్లు అనేవి ఎడ్జెస్ అనేవి మ్యాచ్ అయిపోయింది. సో ఇప్పుడు చేయాలన్నమాట. లాస్ట్లో 2 మాత్రమే మిగులుతాయి, మిగతా అన్నీ కలిసిపోతాయి. ఇక్కడ 4 అయినాయి కానీ ఇక్కడ చూడండి ఇవన్నీ కాలే ఇంకా. సో ఇదే మెథడ్ చేస్తూ పోవాలండి. ఇంకా చేస్తూ పోతే ఇంకొకటి ఏదైనా బిల్ అనుకోండి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమన్నా 2 ఉంటే త్వరగా అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి వైట్ అండ్ గ్రీన్ ఇంకొక వైట్ అండ్ గ్రీన్ ఎక్కడుందో చూడండి. వైట్ అండ్ గ్రీన్ ఎక్కడుందో చూడండి, ఇది ఇక్కడ ఉంది. వైట్ అండ్ గ్రీన్ ఇక్కడ ఉంది. సో దాన్ని ఇప్పుడు మనం ఇట్లా తెచ్చుకుందాం ఆపోజిట్. సో మనం కండిషన్ అంతే కదా, ఆపోజిట్లో లైన్లో తెచ్చుకోవాలి. ఆపోజిట్ లైన్లోనే వచ్చింది కానీ ఆపోజిట్ కలర్లో ఉందా, ఆపోజిట్ లైన్లో లేదు. సో ఎదురుగా ఉంది. సో ఇక్కడ రావాలి మనకు. అది ఇక్కడ రావాలంటే ఏం చెప్పినా ఒకసారి కుడిపక్కకు అనేసి టాప్ లేయర్ని పైకి అనేసి మళ్ళీ పైకి తెచ్చేస్తే వచ్చేసింది. చూడండి ఇలా రివర్స్ తిప్పుకుంటే కన్నా ఆపోజిట్ ప్లేస్లో ఉంది, ఆపోజిట్ కలర్లలో కూడా ఉంది. చూడండి ఇక్కడ పైన 2 వైట్ ఉంటే కన్నా ఇక్కడ వైట్ లేదు, గ్రీన్ ఉంది. కండిషన్ సాటిస్ఫై. మీరు ఒక్కొక్కసారి అనుకోవచ్చు అన్న మీరు 2 ఉన్నప్పుడు ఆపోజిట్ ఉండాలి. ఆపోజిట్ అలా కాదు, వేరే లైన్లో ఉంటే ఆపోజిట్ ఉండాలి. ఇక్కడ 2 కలిసిపోయినాయి కదా, ఏం కాదు. ఇప్పుడు సరిపోయింది, కండిషన్ సాటిస్ఫై. ఆపోజిట్ లైన్లో ఉంది, ఆపోజిట్. సో కలిపేసి ఏదైతే మనకు మ్యాచ్ కాలేదు కదా కుడిపక్క ఎడం పక్క కూడా కాలే. ఒకసారి ఇప్పుడు ఇందాక మనం అన్నిసార్లు కుడిపక్క చేసినాం కదా, ఇప్పుడు మళ్ళీ ఎడం పక్క కలవనేటి దొరికినాయి. సో కలవనేటి దొరికినప్పుడు మీరు కన్ఫ్యూజ్ కావకండి, మీరు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ ఉండండి. సో ఇంతసేపు రైట్ సైడే చేసినా కదా, ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడే చేద్దాం. ఒకసారి అనుకున్న కలిపిన దాన్ని కిందికి అనేసి లెఫ్ట్ లేయర్ని కిందికి అనేసి మళ్ళీ ఆపోజిట్ పైకి అనేసి మళ్ళీ తర్వాత సెంటర్స్ అనేటివి మ్యాచ్ చేయాలన్నమాట. సెంటర్స్ అనేవి రెడ్ మ్యాచ్ చేసేసి అన్ని సెంటర్ మ్యాచ్ అవుతాయి. ఇదే విధంగానే ఇంకా మిగతా ఇంకొకటి ఫాస్ట్గా చెప్దాం, టైం అయిపోతుంది. సో ఇంకొక కలర్ ఏదైనా చూస్ చేసుకుందాం. ఆరెంజ్ అండ్ గ్రీన్ చూస్ చేసుకుందామా?
ఆరెంజ్ అండ్ గ్రీన్, ఆరెంజ్ అండ్ గ్రీన్, లేదంటే ఎల్లో అండ్ గ్రీనా, ఏదో ఒకటి ఎల్లో అండ్ గ్రీన్ చూసుకుందాం. ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోండి. చూస్ చేసుకుంటే ఎల్లో అండ్ గ్రీన్, ఎల్లో అండ్ గ్రీన్, ఎల్లో అండ్ గ్రీన్. సో మూడు లైన్లలో పెట్టుకోవాలి. సో మూడు లైన్లలో పెట్టుకోవడం కోసము మనము దీన్ని ఇప్పుడు ఈ లైన్లోకి తెచ్చుకుందాం. సో ఒకసారి కిందికి అనేసి ఇక్కడికి వచ్చింటుంది, వచ్చిందని ఇట్లా తిప్పుకుంటే కన్నా ఓకేనా. ఎల్లో ఇక్కడ లెఫ్ట్ వచ్చేసింది, ఇది సెంటర్లో ఉంది. సో ఇంకొకటి ఇక్కడ ఉంది, ఉండిన దాన్ని మనము ఈ లైన్లోకి పంపించాలంటే ఒకసారి ఇట్లా అనేసి దాన్ని ఇప్పుడు పైకి అంటే కన్నా చూడండి, ఎల్లో అండ్ గ్రీన్, ఎల్లో అండ్ గ్రీన్, ఎల్లో అండ్ గ్రీన్ ఆపోజిట్ లైన్లోనే ఉన్నాయి. కానీ ఆపోజిట్ కలర్లోనే ఉన్నాయా? ఆపోజిట్ లైన్లో లేవు, మర్చిపోయినా. ఇక్కడ రైట్లో కదా ఉండాల్సింది ఒకటి. సో రైట్లో ఉండడం కోసం మనం ఏం చేయాలి, ఇట్లా ఒకసారి తిప్పాలి. చూడండి సరిపోయింది. ఎల్లో అండ్ గ్రీన్, ఎల్లో అండ్ గ్రీన్, ఎల్లో అండ్ గ్రీన్. మనకు కండిషన్ ఓకే. నేను ఇప్పుడు మీకు చెప్పిన ప్రాసెస్ ఒకసారి ఎన్నికి తిప్పేసి ఇట్లా తిప్పేసి ఇది చేయడంలే, ఒకసారి చూస్తున్నా ఆపోజిట్ దొరుకుతుందేమో అనేసి. ఒకసారి ఇది తిప్పి చూస్తున్నా, ఒక్కొక్కసారి ఇది తిప్పి చూస్తున్నా, ఆపోజిట్ లైన్లో ఉండే ఆపోజిట్ కలర్లో ఉన్నాయో లేదో తిప్పి చూస్తున్నా. సో అలా చెక్ చేసుకోవాలి. సారీ పవర్ పోయింది. సో అలా చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, బ్లూ అండ్ గ్రీన్ అన్నీ ఆపోజిట్లోనే ఉన్నాయి, ఆపోజిట్ కలర్లోనే ఉన్నాయి. సో మ్యాచ్ చేసేద్దాం. మ్యాచ్ చేసేదానికి ఇప్పుడు ఆపోజిట్లోనే ఉంది, ఇది ఉంది, కానీ ఇది లేదు చూడండి. సో ఇది లేనప్పుడు మనం ఒకసారి ఇలా తిప్పాలన్నమాట. ఇలా తిప్పి చూస్తే ఆరెంజ్ గ్రీన్ ఇది లేదు, కానీ ఎప్పుడు వస్తుంది అది? ఒకసారి ఇది తిప్పి చూద్దాం. సో ఇప్పుడు ఇది వచ్చిందే, కండిషన్ సాటిస్ఫై. సో ఎల్లో అండ్ గ్రీన్, ఎల్లో అండ్ గ్రీన్, ఎల్లో అండ్ గ్రీన్ మ్యాచ్ అయిపోయింది. సో మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మూడింటిని మ్యాచ్ చేసేస్తే ఎల్లో అండ్ గ్రీన్ అనేది మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ అయిపోయినవి మనం కుడి పక్కన ఎడం పక్కన ఇంతసేపు లెఫ్ట్ 2 సార్లు చేసినాం కదా, మీకు మ్యాక్సిమం కుడి పక్క చేయమనే కదా, లెఫ్ట్ ఐడియా వచ్చింది కదా. సో ఇప్పుడు కుడి పక్కనే చేద్దాం అలవాటు కోసం. సో ఇప్పుడు మనం ఈ మూడింటిని ఈ పక్క మూడింటితో స్వాప్ చేయాలి. కానీ ఈ 3 కలిసి ఉన్నాయి కదా, ఏం చేయాలి? కలవనేటివి పైకి తెచ్చుకోవాలి. సో ఈ మూడింటితో. సో ఇప్పుడు ఒకసారి కిందికి అనేసి మళ్ళీ రివర్స్ అనేసి ఇక్కడ పైకి అనేసి ఇంకా ఏదైతే సెంటర్స్ ఉన్నాయో అవి మ్యాచ్ చేయాలన్నమాట. సెంటర్స్ అనేటివి మ్యాచ్ చేయాలి. సో సెంటర్స్ అనేటివి మ్యాచ్ చేసి ఇంకొకసారి చూడండి. ఇప్పుడు రెడ్ అండ్ బ్లూ చూద్దాం. రెడ్ అండ్ బ్లూ మ్యాచ్ చేయాలి. రెడ్ అండ్ బ్లూ, ఇక్కడ ఒక రెడ్ అండ్ బ్లూ ఉంది, ఇక్కడ ఒక రెడ్ అండ్ బ్లూ ఉంది. సో ఈ రెండింటిని ఇట్లా పెట్టుకుంటే రెడ్ అండ్ బ్లూ, ఒక రెడ్ అండ్ బ్లూ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు దీన్ని ఇట్లా తెచ్చుకుంటే రెడ్ అండ్ బ్లూ, రెడ్ అండ్ బ్లూ, రెడ్ అండ్ బ్లూ. కానీ ఆపోజిట్ లైన్లలో ఉన్నాయా? లేవు. సో మనకు ఏదైతే మనకు ఇట్లా ఉందో ఇప్పుడు చూడండి, రెడ్ అండ్ బ్లూ, రెడ్ అండ్ బ్లూ, రెడ్ అండ్ బ్లూ. సో కరెక్ట్గా సరిపోయింది. కానీ మనకు ఆపోజిట్ లైన్లో ఉంది, కానీ ఆపోజిట్ కలర్లలో లేవు. రెడ్ ఎదురు పైన ఉన్నాయి, బ్లూకు బ్లూ సైడే ఉన్నాయి. సో ఇక్కడ బ్లూ సైడే ఉన్నాయి, రెడ్ సైడే ఉన్నాయి. సో అలా కాకూడదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? ఏదన్నా ఒక స్వాప్ చేయాలి. స్వాప్ చేయడం కోసం ఫస్ట్ ఈ రెండింటిని మారచ్చు. ఒకసారి కిందికి అనేసి, ఒకసారి లెఫ్ట్కి అనేసి, ఒకసారి పైకి అనేసి, మళ్ళీ రివర్స్ అంటే కదా. సో ఇక్కడ చూడండి, ఆపోజిట్ వచ్చినాయి. రెడ్కి బ్లూ వచ్చింది, రెడ్కి బ్లూ వచ్చింది. సో అదేవిధంగానే ఇక్కడ రెడ్కి బ్లూ రావడం కోసం ఒకసారి ఇట్లా తిప్పండి. ఇప్పుడు చూడండి, రెడ్కి బ్లూ, రెడ్కి బ్లూ. సో ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది. సో అలాంటప్పుడు మ్యాచ్ చేసేద్దాం. సో ఇలాంటప్పుడు మ్యాచ్ చేయడం కోసం మ్యాచ్ అయిపోయినాయి. చూడండి, రెడ్ బ్లూ అనేది 3 పెయిర్ అయిపోయినాయి. 3 పెయిర్ అయిపోయినవి మనం కుడిపక్క ఏదైతే కాలేదో దాన్ని పైన పెట్టుకోవాలి. ఈ 3 ఇది అయిపోయింది. కానీ ఇది కాలే కదా, ఇది పైన పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేయాలన్నమాట. కిందికి అనేసి, రైట్ లైన్ కిందికి అనేసి, మళ్ళీ పైకి అనేసి, సెంటర్స్ మిస్ కాకుండా మళ్ళీ యథావిధిగా జరుపుకోవాలన్నమాట. సో సెంటర్స్ అనేటివి మ్యాచ్ చేసినాం. ఈ విధంగా మ్యాచ్ చేస్తా పోతుంటే మనకు చూడండి మ్యాక్సిమం 7-8 కలిసిపోయినాయి పేర్లు. సో మనం చేస్తూ ఒక 5-6 సార్లు చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇంకొక ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ 2 దొరికినాయి. ఇది ఒక చాలా ఈజీ మెథడ్ అనమాట. 2 దొరికినాయి, రెడ్ అండ్ గ్రీన్ అనేటివి 2 దొరికినాయి. సో ఇంకొక రెడ్ అండ్ గ్రీన్ ఎక్కడుందో చూడండి. రెడ్ అండ్ గ్రీన్
రెడ్ అండ్ గ్రీన్ ఇక్కడ ఉంది చూడండి. సో ఈ రెడ్ అండ్ గ్రీన్ అనేది ఆల్రెడీ 2 పేరినాయి, ఇంకొకటి మ్యాచ్ చేసేస్తే బెన్ అయిపోతుంది. సో రెడ్ అండ్ గ్రీన్ అనేది మనకు ఈ ప్లేస్లోకి తెచ్చుకోవాలి. ఈ ప్లేస్లోకి తెచ్చుకోవడానికి ఇట్లా ఒకసారి అనేసి పైకంటే, సో మనకు ఆపోజిట్ లైన్లో ఉందా లేదు, ఆపోజిట్ కలర్లో ఉందా లేదు, 2 కండిషన్లు. సో ఆపోజిట్ రావడం కోసం ఏం చేయాలి, ఒకసారి కిందికి అనేసి మనం అనుకున్న కలర్ని లెఫ్ట్కి అనేసి మళ్ళీ పైకి అనేసి మళ్ళీ రివర్స్ చేసేస్తే, ఇప్పుడు చూడండి ఆపోజిట్ లైన్లో రెడ్ అండ్ గ్రీన్, అదేవిధంగా రెడ్ అండ్ గ్రీన్ ఉంది. సో ఇప్పుడు ఆపోజిట్ పైన రెడ్ ఉంటే ఇక్కడ గ్రీన్ ఉంది, కండిషన్ సాటిస్ఫై, 2 కండిషన్లు సాటిస్ఫై. ఇప్పుడు మ్యాచ్ చేసేద్దాం. సో మ్యాచ్ అయిపోయింది, రెడ్ అండ్ గ్రీన్ మ్యాచ్ అయిపోయింది. ఇంకా కుడి పక్క మనకు దొరికిందా మ్యాచ్ కానీ జత, సో జత దొరికింది. సో సేమ్ కిందికి అనేసి రైట్ లేయర్ని లెఫ్ట్కి అనేసి కిందికి అనేసి మళ్ళీ పైకి అనేసి ఏ విధంగా అయితే మనకు సెంటర్స్ మిస్ అయినాయి అవి సెంటర్స్ని అలాగే కూర్చోబెట్టేసాం. ఈ విధంగా కూర్చోబెట్టడం వల్ల మనకు చూడండి ఎన్ని మ్యాచ్ కావాలి మనకు, అన్ని ఇంకొక 4 ఉన్నాయి. సో ఇక్కడ మనకు 2 మళ్ళీ దొరికినాయి, ఇక్కడ 2 దొరికినాయి మళ్ళీ రెడ్ అండ్ వైట్. సో రెడ్ అండ్ వైట్ను ఇంకొకసారి మ్యాచ్ చేసింది. ఈ విధంగా చూసుకుంటూ పోవాలి. మ్యాచ్ కాకపోతే 3ని ఒక లైన్లో ఇక్కడ, ఒక లైన్లో ఇక్కడ, ఒక లైన్లో ఇక్కడ పెట్టేసి ఇంకా సేమ్ ప్రాసెస్ ఇది అన్నిటికీ. సో ఇక్కడ నాకు 2 దొరికినాయి కాబట్టి రెడ్ అండ్ వైట్ ఒకసారి చూద్దాం. రెడ్ అండ్ వైట్ ఎక్కడుంది, రెడ్ అండ్ వైట్ అది ఎక్కడుంది, రెడ్ అండ్ వైట్ ఇక్కడ ఉంటే ఇది ఇక్కడ ఉంది. సో ఇట్లా ఒకసారి ఇక్కడ ఎదురుగా పెట్టుకుంటే రెడ్ అండ్ వైట్ని ఇది ఇట్లా తిప్పుకుంటే రెడ్ అండ్ వైట్ ఇక్కడ వచ్చింది చూడండి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆపోజిట్ తిప్పుకొని సో రెడ్ అండ్ వైట్ ఇక్కడ చూడండి, రెడ్ అండ్ వైట్ ఆపోజిట్ లైన్లో ఆపోజిట్ కలర్లో ఉన్నాయి. సో నేనేం చేసిన అంటే ఇప్పుడు ఈ సైడ్ ఉన్న రెడ్ అండ్ వైట్ని ఇట్లా తిప్పి ఇక్కడ తిప్పేసి దీన్ని ఇట్లా పైకి అనేసి మళ్ళీ ఇట్లా తీసుకొని వచ్చిన. అలా తీసుకురావడం వల్ల మనకు ఆపోజిట్ కలర్లో వచ్చింది, ఆపోజిట్ లైన్లో కూడా వచ్చింది. సో మ్యాచ్ చేసేద్దాం. రెడ్ అండ్ వైట్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడు 1 2 3 4 వారిని 4 మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ ఇక్కడ చూడండి, అందుకు ఇప్పుడు రైట్ అన్నీ దొరికినాయి కదా, అలా అన్నీ ఏం దొరకనప్పుడు ఇంకా లెఫ్టే గత అని చెప్పిన, అందుకు నేను చెప్పింది అప్పుడు. సో ఇప్పుడు కూడా రైట్లో రెడ్ అండ్ వైట్ ఇక్కడ మ్యాచ్ అయినటువంటి ఒకసారి తిప్పుతాం. సో ఇప్పుడు దొరికినాయి చూడండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్కి అనేసి లెఫ్ట్ లైన్ ఒకసారి కిందికి అనేసి మళ్ళీ పైకి అనేసి మళ్ళీ యథావిధిగా సెంటర్స్ అనేటివి మ్యాచ్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకు చూడండి మ్యాక్సిమం ఎడ్జెస్ అనేటివి మ్యాచ్ అయిపోయినాయి, అన్నీ మ్యాచ్ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ 1 2 3 ఈ 3 మ్యాచ్ కావాలి. ఈ 3 మనకు మళ్ళీ 2 దొరికినాయి చూడండి, రెడ్ అండ్ గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో. ఈ రెడ్ అండ్ ఎల్లోకి ఈ రెడ్ అండ్ ఎల్లోని మ్యాచ్ చేసేస్తే మనకు ఇంకా లాస్ట్ 2 పేర్లే ఉంటాయి. ఆ 2 పేర్ల కోసం అనేది ఈ ఫామ్లో ఒకటి యూస్ చేసేసి అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి రెడ్ అండ్ ఎల్లో. సో రెడ్ అండ్ ఎల్లో ఇక్కడ ఒకటి ఉంది. సో దీన్ని ఆపోజిట్ లైన్లోకి ఇక్కడ తీసుకురావాలి. ఇక్కడ తీసుకురావడం కోసము పైకి తీసుకొచ్చాం. రెడ్ అండ్ ఎల్లో ఆపోజిట్ లైన్లో ఉందా లేదు, లేనప్పుడు ఏం చేయాలి, మనము సేమ్ మెథడ్ ఒకసారి కిందికి అనేసి మనం అనుకున్న ఈ రెండింటిని లెఫ్ట్కి అనేసి కిందికి పంపించి దాన్ని పైకి తెచ్చేసి మళ్ళీ రివర్స్ చేసేస్తే చూడండి రెడ్కు ఎల్లో ఆపోజిట్ కలర్లో ఉన్నాయి, పైన ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి, ఆపోజిట్ లైన్లలో కూడా ఉన్నాయి. సో మ్యాచ్ చేసేద్దాం. మ్యాచ్ చేసేసి ఏదైతే మనకు లెఫ్ట్ ఒకసారి చెక్ చేద్దాం, రైట్ ఒకసారి చెక్ చేద్దాం. వరండి లెఫ్ట్ దొరకలే, రైట్ దొరకలే, ఏం చేద్దాం. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎలా ఉన్నట్టు అలా పెట్టేసుకొని లెఫ్ట్ 4 మ్యాచ్ అయిపోయినాయి, రైట్ 4 మ్యాచ్ అయిపోయినాయి. సో ఇంకా లాస్ట్కి మనకు ఈ సైడ్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉన్నాయి కదా, మనకు ఈ మిడిల్ ఈ 4 ఒకటి ఏదైనా కలస అనేది ఉంటుంది. ఆ కలసనేని దాన్ని ముందే మనం ప్రీ ప్లాన్గా లెఫ్ట్కి కానీ రైట్కి కానీ తెచ్చుకోవాలి. సో తెచ్చుకున్న తర్వాత వీటిని కలపాలి, ఓకేనా, తెచ్చుకున్న తర్వాత కలపాలి. సో ప్రీ ప్లాన్గా మనం ఆల్రెడీ ఈ సైడ్ ఉంది, ఈ సైడ్కి తెచ్చుకున్నాం. సో అలాంటప్పుడు మనకు రైట్ సైడ్ మ్యాచ్ లేదనుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని తెచ్చుకునేది అందుకోసమే, స్వాప్ చేయడం కోసమే. స్వాప్ చేసేసి కలిపేసాం. ఇప్పుడు చూడండి ఈ 3 కలిపేసి కిందికి అనేసి ఇలా రివర్స్ చేసేసి మళ్ళీ ఆపోజిట్ అనేసి ఆడికి అయిపోతుంది మ్యాచ్. సూపర్. సో అన్ని ఎడ్జెస్ అనేటివి మ్యాచ్ అయిపోయినాయండి. ఇంకా 2 ఎడ్జెస్ అనేటివి ఉన్నాయి. ఈ 2 ఎడ్జెస్ అనేటివి ఉన్నాయి, ఓకేనా. ఈ 2 ఎడ్జెస్ అనేటివి ఏ విధంగా మ్యాచ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి మనకు 2 ఇక్కడ మ్యాచ్ అయ్యే కానేటివి ఉన్నాయి కదా, వాటి కోసము మనం ఏం చేయాలంటే ఈ
ఈ 2 ఉన్నాయి కదా, ఆ 2 జతలలో మీకు కొన్ని రకాలుగా ఈ విధంగా వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఇలా చూస్తే మనకు లాస్ట్లో ఒక్కటే మిగులుతుంది, ఒకటే మ్యాచ్ కాకుండా మిగులుతుంది. సో అలాంటప్పుడు దీన్ని ఎలా చేయాలి, ఈ విధంగా వస్తే ఎలా పెట్టుకొని ఎలా చేయాలో, ఈ విధంగా మనకు ఈ సైడ్ ఇలా ఈ విధంగా, ఈ సైడ్ ఈ విధంగా వస్తాయి. సో ఒక్కొక్కసారి 2 జత అయ్యి ఒకటి కాకుండా వస్తాయి. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, మీరు ఒకసారి స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఇదొకటి, ఈ 3 రకాలుగా రావచ్చు. నెక్స్ట్ ఈ 3 రకాలుగా కూడా రావచ్చు. నెక్స్ట్ ఈ 3 రకాలుగా కూడా రావచ్చు. అర్థమైందా? ఈ విధంగా ఈ రకంగా మొత్తం ఇన్ని రకాలలో రావచ్చు, ఏ విధంగా అయినా. సో ఇప్పుడు మనకు ఏ రకంగా వచ్చిందో చూద్దాం. ఏదైతే మనకు మ్యాచ్ కాలేదో, పైన 2 మ్యాచ్ అయినాయి, కింద ఆపోజిట్లో ఉన్నాయి. సో పైన 2 మ్యాచ్ అయ్యి కింద ఆపోజిట్లో ఉండేది ఏ ఫార్మాట్ చూద్దాం. ఇదే చూడండి, ఈ ఫార్మాట్ వచ్చింది నాకు. పైన 2 మ్యాచ్ అయినాయి, ఇక్కడ 2 మ్యాచ్ అయినాయి. సో కింద ఒకటి మ్యాచ్ కాలే, అది ఎలాగో మ్యాచ్ కాలే. ఇక్కడ చూడండి సేమ్, ఇక్కడ 2 మ్యాచ్ కాలే, ఇది మ్యాచ్ కాలే పైన. ఈ విధంగా మనకు ఒక్కొక్క ఫార్మాట్ అనేది వస్తుంది. సో సరే, ఈ ఫార్మాట్ అన్నిటితో మీకు పనిలే. ఇలా వచ్చిందాన్ని ఇక్కడ చూడండి, గ్రీన్ అండ్ ఆరెంజ్ పైనే ఉన్నాయి. అంటే ఇది 1, 2, 3 అనుకుంటే పైనే ఉన్నాయి ఈ 2. సో అదే బిల్ల ఈ సైడ్ కూడా పైనే ఉండాలి. ఓకేనా? ఈ సైడ్ కూడా పైనే ఉండాలి. ఓకే, కండిషన్ సాటిస్ఫై. ఏదైతే ఇక్కడ కింద ఉన్నాయో అవి కింద ఉంటే కిందే ఉండాలి. సో కొన్నిసార్లు మీకు ఎలా వస్తుందంటే చెప్తా చూడండి, ఇది చెప్పడం కోసం తిప్పుతున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు పైన ఆరెంజ్ అండ్ గ్రీన్ పైన ఉందా? లేదు, కింద ఉంది. సో అలా ఉండకూడదు అన్నమాట. సో పైన ఈ 2 ఉంటే ఇక్కడ కూడా అదే బిల్ల పైన ఉండాలి. సో ఈ 2 కింద ఉంటే ఇది అక్కడే ఉండాలి. అలా లేనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లే వచ్చింది అనుకోండి మీకు, కానీ కండిషన్ ఏంటి, మనకు పైన ఉండాలి. ఈ 2 బిల్లలకు ఆరెంజ్ అండ్ గ్రీన్ అనే బిల్ల పైన ఉండాలి, కానీ కింద ఉంది. సో ఇప్పుడు చేయకూడదు క్యూబ్ని. సో దీన్ని పైకి తెచ్చుకోవాలంటే సేమ్ ప్రాసెస్. నేను మీకు చెప్పిందే, ఇట్లా ఒకటి ఎదురుగా పెట్టుకొని ఇట్లా కిందికని లెఫ్ట్కి అనేసి మళ్ళీ పైకి అనేసి ఆపోజిట్ తిప్పుకుంటే చూడండి, ఈ ఆరెంజ్ అండ్ గ్రీన్ అనే బిల్ల పైన ఉంది, కండిషన్ సాటిస్ఫై. ఇదే విధంగానే కండిషన్ సాటిస్ఫై. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ లేయర్ని ఒకసారి చూసుకోవాలి. ఒకసారి ఇట్లా జరిపితే ఈ 2 మ్యాచ్ అవుతాయి. సో అదే విధంగా దీన్ని జరిపిన, ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ అండ్ ఎల్లో మ్యాచ్ అయింది. సో మ్యాచ్ అయింది. ఇప్పుడు చేయొచ్చు నెక్స్ట్ ప్రాసెస్. అలా కాకుండా పైన ఇది తిప్పితే ఈ 2 ఏమైనా మ్యాచ్ అయినాయా? సో రైట్, ఇప్పుడు ఏదైతే మనం తిప్పుతున్నామో తిప్పిన తర్వాత రైట్ చూసుకుంటే మ్యాచ్ అయిందా? సో పైన లేయర్ని తిప్పితే మనకు మ్యాచ్ కాలేదు, అదే కింద లేయర్ని తిప్పితే మ్యాచ్ అయింది. సో తిప్పిన తర్వాత ఏదైతే మ్యాచ్ అవుతుందో దాన్ని మనం రైట్ సైడ్ పెట్టుకోవాలి. మీరు ఎన్ని రకాలుగైనా రండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద 2 మ్యాచ్ అయినాయి, కింద ఒకటి ఉంది, ఈ 2 పైన మ్యాచ్ అయినాయి కదా. సో ఇప్పుడు నేను కింద లేయర్ని తిప్పినట్లుగా దీన్ని ఇక్కడికి తిప్పితే ఈ గ్రీన్ కలర్ అనేది ఇక్కడ వస్తుంది. సో మ్యాచ్ అవుతుందా అంటే రైట్కి పెట్టుకోవాలి. మనం ఏదైతే తిప్పిన తర్వాత దీన్ని రైట్కి పెట్టుకుంటే ఈ గ్రీన్ కలర్ అనేది ఇక్కడ వస్తుంది. సో కింద మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు సరే ఇది చూద్దాం. సో మళ్ళీ రివర్స్ తిప్పేసి ఇట్లే ఉంది క్యూబ్ ఉన్నదాన్ని మనం ఇప్పుడు ఈ లేయర్ని పైన ఇది ఇట్లా తిప్పితే గమనించితే రైట్ సైడ్ పెట్టుకుంటే ఎల్లో లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ కింద ఎల్లో లెఫ్ట్ సైడ్ ఉంది, ఆరెంజ్ రైట్ సైడ్ ఉంది, ఇక్కడ కింద ఆరెంజ్ రైట్ సైడ్ ఉంది. ఈ 2 మ్యాచ్ అవుతాయి. సో దీన్ని ఇప్పుడు రైట్ సైడ్ పెట్టుకోవాలి. అదేవిధంగానే ఏదైతే ఒకసారి కింద తిప్పితే మనకు 2 జతలు అవ్వాలి, 2 జత కలవాలి.
సో 2 జతలు కలవాలి. అదే విధంగానే చేస్తున్నాం. మనకి ఇప్పుడు సెంటర్స్ మిస్ కాకుండా ఎట్లుండేది అట్లే పెట్టుకుంటే కనుక మనము కండిషన్ అనేది పైన ఏ కలర్ ఉంటుందో అదే కలర్ పైన పెట్టుకోవాలి, కింద ఏ కలర్ ఉంటుందో అదే కలర్ కింద పెట్టుకోవాలి మీకు వచ్చినట్టు. సో వచ్చిన దాన్ని ఒకసారి కిందది జరిపి చూస్తే మ్యాచ్ అవుతుంది. ఏదైతే సింగిల్ ఉందోరా, నేను ఒక గుడ్డి గుర్తు చెప్తా చూడు, ఏదైతే సింగిల్ ఉందో దాన్ని జరిపితే ఇంకొక దాంతో జత అవ్వాలి. అలాంటప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇది సింగిల్ ఉంది, దీన్ని ఇప్పుడు జరిపితే ఇదేమన్నా జత అవుతుందా? కాదు. అదేవిధంగా సింగిల్ ఉన్న దాన్ని ఒకసారి జరిపి చూస్తే ఇప్పుడు సెంటర్స్ మిస్ మ్యాచ్ అయినాయి. సో మిస్ మ్యాచ్ అయినా కూడా ఇవి జత అయినాయి. జత అయిన తర్వాత ఈ ఆల్గారిథం RF-U-R-F. ఇప్పుడు చూడండి, RF ఒక నిమిషం, R కదా, F డాష్ అంటే ఫ్రంట్ బ్యాక్ కదా, ఇది ఒక స్ట్రక్ అయితే F-U-R-F అనేది ఇట్లా తిప్పేసి, సో తిప్పేసి మనకు ఆల్రెడీ సెంటర్స్ అనేటివి ఇందాక రైట్ కనే అయినాం కదా, ఇప్పుడు లెఫ్ట్ కనే వేసేయాలి. ఏది కది చూడండి, మొత్తం ఎడ్జెస్ అనేటివి మ్యాచ్ అయిపోయినాయి. ఆ విధంగా మీకు అర్థమైంది అనుకుంటున్నా. చాలా జాగ్రత్తగా చేయండి. లాస్ట్ స్టెప్ మాత్రం. సో ఈ విధంగా మీకు ఏదైతే పెయిర్లుగా రైట్ లెఫ్ట్ రెండు మిగులుతాయో అవన్నీ ఏ విధంగానే రానిలేండి, ఒకసారి కిందిది రైట్కి కానీ పైది లెఫ్ట్కి కానీ జరిపితే మ్యాచ్ అవుతుంది. ఆ మ్యాచ్ అయిన దాన్ని కుడిపక్క పెట్టుకొని RF-U-R-F అనే ఫార్ములా యూస్ చేసేస్తే వస్తుంది. సో ఈ విధంగా చేయండి. ఏదైతే పెయిర్ ఉంటాయో రెండు ఉన్నటివి ఇట్లా కిందికి అనే సింగిల్ పెయిర్ని ఇంకొక దాంతో జత చేస్తే జత అయిందాన్ని రైట్ సైడ్ పెట్టుకొని ఆ ఫార్ములా అప్లై చేస్తే క్యూబ్ మొత్తం ఎడ్జెస్ అనేటివి సాల్వ్ అయిపోతాయి. ఎడ్జెస్ అనేటివి సాల్వ్ అయిపోతాయి. కొన్నిసార్లు మీకు రేర్గా ఇది ఒక్కటే మిగులుతుంది, ఒక్క సింగిల్ మిగులుతుంది. ఒకటి సింగిల్ మిగిలినప్పుడు దాన్ని ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ పేర్లే. సో ఏ విధంగా వచ్చినా కూడా మీరు జత చేసేసి RF-U-R-F అనేది చేస్తే మీకు వచ్చేస్తుంది. సో కొన్నిసార్లు మీకు ఆల్రెడీ చేసేటప్పుడే అన్ని మ్యాచ్ అయిపోయింటే ఇది ఒక్కటి మిగిలిపోతుంది. రేర్ కేసు. ఆ ఒక్కటి మిగిలిన దాన్ని ఇట్లా ఎదురుగా పెట్టుకొని, అంటే ఇది ఇప్పుడు నేను ఏ విధంగా క్యూబ్స్ ఫేస్ చేసుకున్నా అదే విధంగా పెట్టుకొని ఈ ఫార్ములా ఒక్కసారిగా మొత్తం రిపీట్ చేయండి. ఒకసారి స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఈ ఫార్ములా అనేది ఒకసారిగా రిపీట్ చేసేస్తే ఆ సింగిల్ ఎడ్జ్ అనేది సాల్వ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఎడ్జెస్ అనేటివి కంప్లీట్గా సాల్వ్ చేసేయడం వీడికి అయిపోయింది. ఇది పక్కన పెట్టేస్తాం. ఇంకా సేమ్ 3x3 క్యూబ్ ఏ విధంగా సాల్వ్ చేస్తామో కింద లేయర్, మిడిల్ లేయర్, లాస్ట్ లేయర్ సేమ్ అదే విధంగానే 5x5 క్యూబ్ కూడా అదే మెథడే. సో ఇక్కడ మీరు 5x5 క్యూబ్లో నేర్చుకునేది ఈ రెండే, సెంటర్స్ ఎలా మ్యాచ్ చేయాలి, ఎడ్జెస్ ఎలా మ్యాచ్ చేయాలి. సో కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నా. సో మొత్తానికి అయితే మీరు సక్సెస్ఫుల్గా నేను చెప్పిన సెంటర్స్ ఎడ్జెస్ అనేది కంప్లీట్గా నేర్చుకున్నారనుకుంటా ఈ 5x5 క్యూబ్లో. సో ఇంకా మీకు క్యూబ్ వచ్చిందని గుండెల పైన చేయి వేసుకొని మరీ చెప్పచ్చు. ఎందుకంటే ఇంకా ఏం లేదండి, ఇంకా సింపుల్గా ఈ 3x3 క్యూబ్ ఎలా చేస్తామో ఈ 5x5 క్యూబ్ కూడా అదే ప్రాసెస్లో చేస్తాం. సో 3x3 క్యూబ్లో మనం ఏం చేస్తాం, సో మనం అనుకున్న కలరు ఎల్లో కదా, ఆ ఎల్లోని మనం పైన పెట్టుకుంటాం. సో పైన పెట్టేసుకొని ఆపోజిట్లో మనం ఏదైతే కలర్ సెంటర్ ఉందో వైట్, ఆ వైట్కి ప్లస్ తెచ్చుకుందాం. సో ప్లస్ తెచ్చుకునే ప్రాసెస్లోనే ఆ ప్లస్ యొక్క ఎడ్జెస్ అంటే అటాచ్ కలర్ ఉంటాయి కదా, ఆ అటాచ్ కలర్స్ కూడా మనం మ్యాచ్ చేసేసుకుందాం సెంటర్స్కి. సో ఈ విధంగా చేసేసుకుంటూ ప్లస్ అనేది తెచ్చుకుందాం. సో ప్లస్ తెచ్చుకోవడం కోసం మనము ఇక్కడ చూడండి వైట్, ఇక్కడ అంటే మనకి ఇక్కడ వైట్ రావాలి, ఇక్కడ వైట్ రావాలి, ఇక్కడ వైట్ రావాలి, ఇక్కడ వైట్ రావాలి. సో ఆ వైట్ వచ్చే ప్రాసెస్లోనే అటాచ్ కలర్స్ కూడా సెంటర్స్ మ్యాచ్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు 3 వైట్ ఇక్కడ ఉన్నాయి, దాని అటాచ్ కలర్ ఏముంది, గ్రీన్ ఉంది. సో గ్రీన్ సెంటర్కి మ్యాచ్ అయిందా, కాలేదు. సో కానప్పుడు మనం గ్రీన్ సెంటర్కి మ్యాచ్ చేసేయాలి దాన్ని, ఆ గ్రీన్ సెంటర్కి మనం మ్యాచ్ చేయాలి. సో గ్రీన్ సెంటర్కి మ్యాచ్ చేయాలంటే ఇలా తిప్పాం. సో వైట్ మ్యాచ్ అయింది, గ్రీన్ మ్యాచ్ అయిపోయింది. సో కిందికి తిప్పేసాం. సో ఒకటి వచ్చింది, ఇంకా 2 రావాలి, 3 రావాలి, కానీ ఈ 3 ఒకటి వచ్చింది, కానీ ఇది సెంటర్కి మ్యాచ్ కాలే. సో ఇంకొకటి చూద్దాం. సో ఇక్కడ పైన ఏదైతే మనం చేసే ప్లస్ సింబల్ తెచ్చుకునే ప్రాసెస్లోనే మనము వైట్ అనేది పైన ఉంటే కనుక చాలా ఈజీగా అయిపోతుంది. ఒకళ్ళ సైడ్ ఉంటే కనుక దాన్ని పైకి తెచ్చుకోవాలి. సో ఆల్రెడీ ఇక్కడ వైట్ అనేది పైన ఉంది కాబట్టి
ఆ పైన దాని జాయింట్ కలర్ రెడ్ ఉంది. సో రెడ్ సెంటర్కి మ్యాచ్ చేద్దాం. ఫస్ట్ రెడ్ సెంటర్కి మ్యాచ్ చేద్దాం. రెడ్ సెంటర్కి మ్యాచ్ చేయాలంటే ఇలా తిప్పాలి. తిప్పేసి ఇక్కడ ఈ వైట్ అనేది కిందికి తెచ్చేద్దాం. కిందికి తెచ్చే ప్రాసెస్లో అయ్యో స్ట్రక్ అవుతుంది. సో ఈ విధంగా ఏదైతే అది మనము సెంటర్కి మ్యాచ్ చేసేసి వైట్ని కిందికి తెచ్చేసాం. అదే మాదిరిగానే ఇక్కడ ఆల్రెడీ మనం గ్రీన్ అండ్ వైట్ చేసినాం. అది ఒకరో మిస్ అయింది, మళ్ళీ కిందికి తెచ్చుకుంటే పోతుంది. సో 2 మ్యాచ్ అయినాయి. సెంటర్కి మ్యాచ్ అయిపోయింది, సెంటర్కి మ్యాచ్ అయిపోయింది. అదేవిధంగా నేను ఒకసారి పైన ఎక్కడ ఉన్నాయి చూడండి, వైట్ పైన ఎక్కడ లేనప్పుడు ఇంకా సైడ్ ఉంటాయి. ఆ సైడ్ని పైకి తీసుకోవాలి. అంతే, ఏం చేద్దాం. సో పైకి తీసుకోవాలంటే ఇట్లా అనేసి ఇక్కడ ఏదైతే మిస్ కాకుండా మళ్ళీ యథావిధంగా కిందికి తెచ్చేసుకోవాలి. కిందికి తెచ్చుకునేదాన్ని. సో ఇప్పుడు చూడండి, ఏదైతే మనము పైకి తెచ్చుకున్నామో దానికి జాయింట్ కలర్ బ్లూ. సో ఆ బ్లూ సెంటర్కి మ్యాచ్ చేయాలి. సో బ్లూ సెంటర్కి మ్యాచ్ చేసేసినాం. సెంటర్కి మ్యాచ్ చేసేసి కిందికి దింపేద్దాం. కిందికి తిప్పే ప్రాసెస్లో ఏమన్నా ఆల్రెడీ కలిపినట్టు ఏమన్నా మిస్ అయితేనేమో చూసుకుంటూ పోవాలి. సో ఇక్కడ బ్లూ మ్యాచ్ అయిపోయింది. ఇంకొకటి ఉంది, ఆ ఒక్కటి ఇక్కడ ఉంది. సో ఆ ఒక్కటి ఇక్కడ ఉంది కాబట్టి అటాచ్ కలర్ కూడా ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది. సో కిందికి తిప్పేసాం. సో కిందికి తిప్పేసాం. సూపర్. కిందికి తిప్పేసి ఇప్పుడు ఇంకా మనం ఇంకా మామూలుగా ఇంకా రోజు ఏ విధంగా చేస్తామో అదే విధంగానే చేయాలి. సో ఫస్ట్ ప్లస్ తెచ్చుకుందాం. ప్లస్ తెచ్చేసుకొని ఇక్కడ వైట్, ఇక్కడ వైట్ తెచ్చేస్తే టోటల్ కలర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ 4 కార్నర్లను కూర్చోపెట్టేస్తే మనకు ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ 4 కార్నర్లను కూర్చోపెట్టడం కోసము మనం ఏం చేయాలంటే, ఏదైతే మనం కార్నర్ వైట్ ఒక కార్నర్లో వైట్ ఉండే బిల్లను చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ ఒక వైట్ ఉంది, ఇక్కడ ఒక వైట్ ఉంది. సో కింద వైట్లను పట్టించుకోవాకండి, కింద వైట్లు ఉండేవి పట్టించుకోండి. మ్యాక్సిమం పైన లేయర్లో ఈ విధంగా మనం ప్లస్ తెచ్చుకునేటప్పుడు కూడా పైన లేయర్లో వైట్ ఉండేటివి చాలా ఈజీగా అయిపోతాయి. సైడ్ ఉండేటి పైకి తెచ్చుకొని మళ్ళీ దాన్ని రివర్స్ చేసుకోవడం కోసం సరే చేయాలి, తప్పదు ఒకవేళ దొరకనప్పుడు. కానీ ఇప్పుడు కార్నర్ సెట్ చేసేటప్పుడు మ్యాక్సిమం మనకు పైన ఉన్నాయో లేదో చూసుకోవాలి. సో పైన ఉన్నాయో లేదో చూసుకోవాలి. సో ఉన్నాయి కదా. సో పైన ఉండేటివి చూస్ చేసుకుంటే ఏదైతే మనం అనుకున్న కలర్ ఎల్లో యొక్క ఆపోజిట్ వైట్లో, ఆ వైట్ కార్నర్లో మనం ఎదురుగా పెట్టుకోవాలి. ఈ వైట్ కలర్ ఏదైతే మనం కార్నర్ పైన టాప్ లేయర్లో సెలెక్ట్ చేసుకున్నామో దాని యొక్క వైట్ కలర్ మనకి ఎదురుగా పెట్టుకుంటే ఇది రైట్, ఇది మిడిల్, ఇది లెఫ్ట్ అనుకుంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంది. ఓకేనా, లెఫ్ట్ సైడ్ ఉంది. అట్ ద సేమ్ టైం దాని యొక్క జాయింట్ కలర్లు ఏమున్నాయి, వైట్కి జాయింట్ కలర్లు ఏమున్నాయి, రెడ్ అండ్ గ్రీన్ ఉన్నాయి. రెడ్ అండ్ గ్రీన్ అనేది రెడ్ అండ్ గ్రీన్ సెంటర్స్ మధ్యలోనే ఈ బిల్ల ఉందా చూడండి. రెడ్ అండ్ గ్రీన్ సెంటరా? ఇది కాదు. సో ఈ బిల్ల అనేది రెడ్ అండ్ గ్రీన్ సెంటర్లో మాత్రమే పెట్టుకోండి. సో ఒకసారి ఇట్లా తిప్పి చూస్తే ఇప్పుడు చూడండి, రెడ్ గ్రీన్ సెంటర్లలోనే ఉంది ఈ కార్నర్ అనేది. సో అలా తెచ్చుకున్న తర్వాత ఇలా ఫేస్ చేసుకొని ఎదురుగా పెట్టుకొని ఏదైతే మనం అనుకున్న ఆపోజిట్ కలర్ వైట్ని ఈ సైడ్ పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం, అది కూడా 2 సెంటర్ల మధ్యలో పెట్టుకున్నాం కదా. సో అది సేమ్ టైం మనం వైట్ అనేది ఎదురుగా పెట్టుకోవాలి. ఎదురుగా పెట్టుకొని ఏ సైడ్ ఉంది మనకు, లెఫ్ట్ సైడ్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఉంటే కనుక పైన లేయర్ని ఒకసారి రైట్ కనాలి. లెఫ్ట్ సైడ్ ఉంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉండింది, లెఫ్ట్ సైడ్ ఉంటే కనుక రైట్ కనేసి ఈ లెఫ్ట్ లేయర్ని ఒకసారి పై కనాలి. సో మళ్ళీ రివర్స్ చేసేయాలి. ఏదైతే మనం రైట్ తిప్పినామో దాన్ని రివర్స్ చేసేసి మళ్ళీ రైట్ లేయర్ని కిందికి రండి. ఇలా చేయడం వల్ల ఇక్కడ చూడండి, గ్రీన్ వైట్ ఈ కార్నర్ కూర్చున్నాం. సో మిగతా 3 కూడా అలాగే చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఈ వైట్ మనం అనుకున్నాం కదా పైన లేయర్లోనే చూసుకుంటూ పోవాలి వైట్ని అని. సో వైట్ దొరికింది, ఎదురుగా పెట్టుకున్నాం. కానీ మనకు బ్లూ అండ్ ఆరెంజ్ సెంటర్స్ మధ్యలోనే ఆ బిల్ల కూర్చునిందా లేదో సెలెక్ట్ చేసి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండింది, అలా ఉన్నప్పుడు బ్లూ అండ్ ఆరెంజ్ అనేది సెంటర్స్ మధ్యలో ఉందా లేదు. సో ఫస్ట్ సెంటర్స్ మధ్యలోకి తీసుకోవాలి, బ్లూ అండ్ ఆరెంజ్ మధ్యలోకి తీసుకోవాలి. సో తీసుకోమైనప్పుడు ఓకే మనం ఎదురుగా పెట్టుకోవాలి వైట్. సో ఇప్పుడు మనకు ఇది ఏ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. వైట్ అనేది ఎదురుగా ఉంది, కానీ ఇది లెఫ్ట్, ఇది మిడిల్, ఇది రైట్ అనుకుంటే ఇది రైట్. ఇందాక మనం లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇది రైట్ కదా. సో ఆపోజిట్ అనమాట. ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఈ పైన లేయర్ని ఒకసారి నేను లెఫ్ట్కి అనేసి ఈ రైట్ లేయర్ని పైకి అనేసి మళ్ళీ రివర్స్ చేసేయాలి వెనక్కి. అలా చేయడం వల్ల చూడండి
ఈ బిల్ అనేది బ్లూకు బ్లూకు, ఆరెంజ్ ఆరెంజ్, వైట్ వైట్ సెట్ అయిపోయింది. అదేవిధంగా మిగతా 2 కూడా మనం చేయాలన్నమాట. సో పైన లేయర్లో వైట్ ఏం లేవే బిల్. సో లేనప్పుడు ఏం చేద్దాం, ఇది పైకి తీసుకోవాలి అంతే. సో పైకి తీసుకొని పోవడం కోసము ఇలా ఒకసారి పైకి అనేసి పైకి వచ్చింది, ఒకసారి పక్కకి అనేసి మళ్ళీ రివర్స్ చేసేయాలి. ఆల్రెడీ చేసినట్టు చెడిపోకుండా రివర్స్ చేసి పైకి వచ్చింది. సో పైకి వచ్చిందాన్ని ఎదురుగా పెట్టుకోవాలి. ఎదురుగా పెట్టుకుంటే జాయింట్ కలర్లు ఏమున్నాయి, జాయింట్ కలర్ గ్రీన్ అండ్ ఆరెంజ్ ఉన్నాయి. గ్రీన్ అండ్ ఆరెంజ్ సెంటర్లలో మధ్యలోనే ఉంది ఈ కార్నర్, గ్రీన్ అండ్ ఆరెంజ్ సెంటర్ మధ్యలో లేదు. సో గ్రీన్ అండ్ ఆరెంజ్ మధ్యలోకి తీసుకోవాలి. గ్రీన్ అండ్ ఆరెంజ్ మధ్య సెంటర్లోనే ఈ బిల్ ఉంది. సో ఇప్పుడు ఎదురుగా పెట్టుకుంటే ఏ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఆపోజిట్ పైన లేయర్ని రైట్ సైడ్కి అనేసి, లెఫ్ట్ లేయర్ని ఒకసారి పైకి అనేసి మళ్ళీ రివర్స్ చేసేసి కిందికి దింపాను. సో కూర్చోండి కూడా గ్రీన్ గ్రీన్, ఆరెంజ్ ఆరెంజ్, వైట్ వైట్ కూర్చుంది. ఇంకొక బిల్ ఉంది, ఆ బిల్ ఎక్కడ ఉందో చూడండి. ఓకే, ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉంది, కానీ మనకు ఇంతసేపు ఎదురుగా ఉండాలనుకున్నాం కదా వైట్, ఇదేంది పైన ఉందే. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఏదైతే మనం ఎక్కడైతే కూర్చోబెట్టాలనుకుంటున్నామో ఆ కూర్చోబెట్టాల్సిన కిందికి తెచ్చేసి ఒకసారి ఇట్లా తిప్పితే సైడ్కి వస్తుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ కలిపినట్టు మిస్ అవుతాయి కదా. అలాంటప్పుడు ఇప్పుడు ఇట్లుండిందని దాని పైకే తెచ్చేసి ఒకసారి RUU 2 U'లు చేస్తే కన్నా సైడ్ ఎదురుగా వస్తుంది. మళ్ళీ ఇది యథావిధిగా కిందికి అనేస్తే ఇది పైన ఉన్నది కాస్త పక్కకి వస్తుంది. సో పక్కకి వచ్చిందని దాని జాయింట్ కలర్ ఏంటి, బ్లూ అండ్ రెడ్. బ్లూ అండ్ రెడ్ సెంటర్ మధ్యలో ఉందా, లేదు. సో బ్లూ అండ్ రెడ్ మధ్య సెంటర్లోకి తీసుకోవాలి. బ్లూ అండ్ రెడ్ మధ్యలోకి సెంటర్కి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, బ్లూ అండ్ రెడ్ సెంటర్లోనే ఉంది. సో ఎదురుగా పెట్టుకొని ఏ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఉంటే ఏం చెప్పినా పైన లేయర్ని ఒకసారి రైట్కి అనేసి, తర్వాత లెఫ్ట్ లేయర్ని పైకి అనేసి, తర్వాత టాప్ లేయర్ని కిందికి అనేసి మళ్ళీ రివర్స్ చేసేస్తే గమనించండి, మనకు ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్గా సాల్వ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా కంప్లీట్గా సాల్వ్ అయిపోతే ఇంకా నెక్స్ట్ అనేది మనకు ఈ 3 లేయర్స్ని ఒకసారిగా సాల్వ్ చేసేద్దాం. సో ఈ వీడియోని మీకు ఫస్ట్ లేయర్ ఏ విధంగా కంప్లీట్ చేయాలని ఒక వీడియోగా పెడతా. టెన్షన్ తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, ఇప్పుడు చూద్దాం మనకు నెక్స్ట్ ఈ ఫైనల్ స్టెప్లో ఎడ్జస్ట్ని ఏ విధంగా మ్యాచ్ చేయాలో చూడాలి. సో మనకు ఆపోజిట్ అనుకున్న కలర్ ఎల్లో, దాని యొక్క ఆపోజిట్ కలర్ వైట్, దాని యొక్క ఫుల్ కలర్ తెచ్చేసినాము, దాని యొక్క ఫస్ట్ లేయర్ కూడా కంప్లీట్ చేసేసినాం. ఇంకా నెక్స్ట్ ఈ ఎడ్జస్ట్ని మ్యాచ్ చేసేస్తే కూడా ఒక పని అయిపోతుంది. సో ఆ ఎడ్జస్ట్ని మ్యాచ్ చేయడం కోసము ఏం చేయాలంటే, మనం ఏదైతే అనుకున్నామో కలర్ ఎల్లో, ఆ పైన ఎల్లో కలర్ యొక్క ప్లస్ సింబల్లో ఏదైతే మనం అనుకున్న కలరు ఎల్లో, ఆ ఎల్లో యొక్క ప్లస్ సింబల్లో ఈ ప్లస్ సింబల్ అంటే ఈ ప్లస్ సింబల్లో ఎల్లో లేకుండా ఉండాలి. సో ఇక్కడ చూడండి, దీంట్లో ఎల్లో ఉంది, సో ఇది పనికిరాదు. దీంట్లో ఎల్లో లేదు, ఇది పనికి వస్తుంది. దీంట్లో ఎల్లో లేదు, ఇది పనికి వస్తుంది. దీంట్లో ఎల్లో ఉంది, ఇది పనికిరాదు. సో ఈ 2 ఎల్లోలు పనికిరావు. సో ఈ 2 పనికి వస్తాయి. ఓకేనా. కొన్నిసార్లు ప్లస్ సింబల్లో అన్నిట్లో ఎల్లో ఉంటాయి. అలాంటప్పుడు డమ్మీ రన్ అనేది ఒకటి చేయాలన్నమాట. ఆ డమ్మీ రన్ ఎలా చేయాలో చెప్తా. ప్రస్తుతానికి ఇప్పుడు మనకు దొరికినాయి కదా. సో దొరికింది కానీ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుంటున్నాం. సో దాని యొక్క ఎదురుగా కలర్ ఆరెంజ్, పైన కలర్ బ్లూ. ఎదురుగా కలర్ ఏంటి, ఆరెంజ్ ఏమైనా సెంటర్కి మ్యాచ్ అయిందా? సో మ్యాచ్ కాలే. సో మ్యాచ్ అయ్యేంత వరకు పైన లేయర్ని తిప్పుతూ పోవాలి. సో మ్యాచ్ అయింది. సో సూపర్. ఎదురుగా కలర్ అనేది ఆరెంజ్ సెంటర్కి మ్యాచ్ అయింది. మ్యాచ్ అయిన తర్వాత పైన కలర్ ఏముంది, బ్లూ. ఆ బ్లూ అనేది ఎదురుగా ఇట్లా పెట్టుకుంటే మనకు రైట్ సెంటర్లో ఉందా, లెఫ్ట్ సెంటర్లో ఉందా? ఏదైతే మనం ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత ఈ 3 లేయర్స్ కంప్లీట్ చేసే ప్రాసెస్లో ఏదైతే మనం అనుకున్న కలర్ యొక్క ప్లస్ సింబల్లో ఎల్లో లేని యొక్క జతలో, ఆ జతల దాంట్లలో ఎదురుగా కలర్ బ్లూకు సెంటర్కి మ్యాచ్, అది ఆరెంజ్ అనేది సెంటర్కి మ్యాచ్ చేసేస్తే పైన కలర్ బ్లూ ఉంది. ఆ బ్లూ అనేది రైట్ సెంటర్లో ఉందా, లెఫ్ట్ సెంటర్లో ఉందా చూసుకొని, రైట్ సెంటర్లో ఉంటే మనము ఆపోజిట్ అనమాట. రైట్ సెంటర్లో ఉంది కాబట్టి పైన లేయర్ని లెఫ్ట్కి తిప్పేసి ఈ రైట్ సెంటర్ని పైకి అనేసి మళ్ళీ రివర్స్ చేసేయాలి. ఎనికి చేసి కిందికి అనాలి. ఈ విధంగా చేస్తే కన్నా మనకేమో ఎడ్జెస్ మ్యాచ్ అవుతాయి. కానీ ఇక్కడ ఆల్రెడీ మనము ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ చేసినాం కదా, మిస్ అవుతుంది అనమాట. సో ఇది 4 టైమ్స్ రిపీట్ చేస్తే 4 టైమ్స్ కూడా మిస్ అవుతుంది. ఆ మిస్ అయిన దాన్ని ఇందాక చెప్పిన ముందు ప్రాసెస్ లాగానే చేసేయాలి.
ఏం చేయాలి, ఎదురుగా పెట్టుకోవాలి. ఏది, వైట్ని. ఆ వైట్ జాయింట్ కలర్ బ్లూ అండ్ ఆరెంజ్ మధ్యలోనే ఉంది. కండిషన్ సాటిస్ఫై, ఓకే ఉంది. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఏం చేయాలి, ఒకసారి రైట్కి అనేసి మళ్ళీ పైకి అనేసి మళ్ళీ రివర్స్ అనేసి కిందికి అనేస్తే ఎట్లా ఉండేది అట్లే కూర్చుంటుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ చూడండి బ్లూ అండ్ ఆరెంజ్ ఇక్కడ ఉండేది కాస్త ఈ ఎడ్జ్ అనేది మ్యాచ్ అయిపోయింది. ఈ విధంగా ఇంకొక 3 సార్లు రిపీట్ చేయాలన్నమాట. సేమ్ ప్రాసెస్ ఇంకా రిపీట్. మనం అనుకున్న కలర్ యొక్క ప్లస్ సింబల్లో, ఎల్లో యొక్క ప్లస్ సింబల్లో ఎల్లో లేని బిళ్ళలు చూసుకోవాలి. ఎల్లో లేని బిళ్ళలు. సో ఇక్కడ ఎల్లో లేదు, ఇది కండిషన్ ఓకే. ఇక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ ఎల్లో ఉంది, ఈ మూడిట్లో ఎల్లో ఉంది, ఈ 3 పనికి రావు. సో ఇక్కడ మాత్రం లేదు. సో ఇది పనికి వస్తుంది అనమాట నెక్స్ట్ ప్రాసెస్ చేయడానికి. దాన్ని అనుకున్న దాని యొక్క ఎదురుగా కలర్ ఏముంది, రెడ్. ఆ రెడ్ ఏమన్నా సెంటర్కి మ్యాచ్ అయిందా, ఫస్ట్ చేయాలి. రెడ్ సెంటర్కి మ్యాచ్ చేయాలి. రెడ్ సెంటర్కి మ్యాచ్ చేసిన తర్వాత పైన కలర్ ఏముంది, బ్లూ. ఆ బ్లూ అనేది మనకు రైట్ సెంటర్లో ఉందా, లెఫ్ట్ సెంటర్లో ఉందా. సో ఇప్పుడు లెఫ్ట్ సెంటర్లో ఉందన్నమాట. ఇందాక మనకు రైట్ వచ్చింది కదా, ఇప్పుడు లెఫ్ట్ సెంటర్లో వచ్చింది. సో సేమ్ ఆపోజిట్, లెఫ్ట్ సెంటర్లో ఉంది కాబట్టి బ్లూ కలర్ అనేది ఈ పైన లేయర్ని రైట్కి అనేసి ఈ లెఫ్ట్ లేయర్ని ఒకసారి పైకి అనేసి తర్వాత రివర్స్ చేసేసి కిందికి అనేయాలన్నమాట. సో కిందికి అనేస్తాం. కానీ ఇక్కడ చూడండి మళ్ళీ మిస్ అయింది. ఒక లేయర్ అని లాస్ట్ లేయర్లో ఒకటి మిస్ అయింది. సో ఈ మిస్ అయిన దాన్ని ఎదురుగా పెట్టుకుంటే దాని యొక్క ఆపోజిట్ కలర్ రెడ్ అండ్ బ్లూ సెంటర్ మధ్యలోనే ఉంది. అట్ ది సేమ్ టైం ఎదురుగా పెట్టుకుంటే ఇది కుడిపక్క ఉంది. సో ఆపోజిట్. సో ఈ బిల్లను కూర్చోబెట్టడం కోసం కుడిపక్క ఉంది కాబట్టి రైట్కి అనేసి టాప్ లేయర్ని దీన్ని పైకి అనేసి మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ కిందికి అనాలి. సో ఈ విధంగా చూడండి ఈ ఎడ్జ్ మ్యాచ్ అయిపోయింది, ఈ బిల్ల కూడా మ్యాచ్ అయిపోయింది. సో ఈ విధంగా మిగతా 2 టైమ్స్ రిపీట్ చేయాలన్నమాట. సేమ్ ప్రాసెస్. మనం అనుకున్న కలర్ యొక్క ఎల్లో యొక్క ప్లస్ సింబల్లో ఎల్లో లేని బిల్ల ఇది ఉంది, ఇది లేదు, ఇది ఉంది. సో ఈ మూడిట్లో ఎల్లో ఉంది, ఇది పనికిరావు, ఇది ఒకటి పనికి వస్తుంది. సో సేమ్ ప్రాసెస్. ఎదురుగా కలర్ ఏముంది, గ్రీన్ ఉంది. గ్రీన్ ఏమన్నా సెంటర్కి మ్యాచ్ అయిందా, మ్యాచ్ కాలే. సో మ్యాచ్ చేయాలన్నమాట. సో మ్యాచ్ చేసేసినాం. సో టాప్ కలర్ ఏముంది, ఆరెంజ్ సెంటర్ రైట్ ఉందా, లెఫ్ట్ ఉందా. ఈ ఆపోజిట్ ఆరెంజ్ యొక్క టాప్ కలర్ రైట్ సెంటర్లో ఉందా, లెఫ్ట్ సెంటర్లో ఉందా, రైట్ సెంటర్లో ఉంది. రైట్ సెంటర్లో అంటే ఏం చేయాలి, మనం టాప్ లేయర్ని లెఫ్ట్కి అనేసి ఈ లేయర్ని రైట్ పైకి అనేసి రివర్స్ చేసేయాలి. రివర్స్ చేసేస్తాం, బాగానే ఉంది. కానీ మళ్ళీ చూడండి ఇంకొకసారి మిస్ అవుతుంది మళ్ళీ. సో మిస్ అయిందని చూసుకొని ఇక్కడ లెఫ్ట్ ఇట్లా ఎదురుగా పెట్టుకుంటే వైట్ని ఆపోజిట్ కలర్ గ్రీన్ అండ్ ఆరెంజ్ సెంటర్లోనే ఉంది. ఓకే కరెక్ట్. లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఏం చేయాలి, ఆపోజిట్ సేమ్ ఒకసారి రైట్కి అనేసి కింద లెఫ్ట్ లైన్ పైకి అనేసి మళ్ళీ రివర్స్ చేసేసి కింద కూర్చోబెట్టాలి. సో ఈ విధంగా కూర్చోబెట్టడం వల్ల ఇది కూర్చుంటుంది, ఈ ఎడ్జ్ కూడా కూర్చుంటుంది. సో సేమ్ ప్రాసెస్. ఇట్లా 3 టైమ్స్ రిపీట్ చేసినాం కదా, ఇంకొకసారి రిపీట్ చేయాలన్నమాట. ఏదైతే మనం అనుకున్న కలర్ యొక్క ప్లస్ సింబల్ ఎల్లో ఉంది, ఎల్లో అన్ని ప్లస్ సింబల్లో ఉందే. అలాంటప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా డమ్మీ రన్ అనేది ఒకటి చేయాలన్నమాట. సో డమ్మీ రన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మనకు జత కాలేదో దాన్ని రైట్ సైడ్ పెట్టుకుంటే ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఈ బిల్లలో వైట్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వైట్ లేదనుకుంటే కనుక ఇప్పుడు దీన్ని రెడ్ మ్యాచ్ అయిపోయింది. ఇది వేరేది రైట్లో ఇక్కడ గ్రీన్ కానీ బ్లూ కానీ ఉందనుకుందాం. ఇక్కడ రెడ్ మ్యాచ్ అయిపోయింది అనుకున్నాం, ఇక్కడ గ్రీన్ కానీ బ్లూ కానీ ఉందనుకున్నాం. సో లేదంటే గ్రీనే ఉందనుకున్నాం, ఏమవుతుంది. సో ఏదో అనుకుంటే కనుక ఇప్పుడు రైట్ సైడ్ ఉంది కాబట్టి టాప్ లేయర్ని పైకి అనేసి ఒకసారి పైకి అనేసి రివర్స్ చేసేసి కిందికి అనాలి. ఇలా కిందికి అనడం వల్ల సేమ్ డమ్మీ రన్లో కూడా మనకు లాస్ట్ లేయర్ మిస్ అవుతుంది. సో మిస్ అయినప్పుడు గ్రీన్ వైట్ సెంటర్కి చూసుకొని వైట్ని ఎదురుగా పెట్టుకొని ఆపోజిట్ తీసేసి పైకి అనేయాలి. పైకి అనేసి ఆపోజిట్ అనేసి కిందికి అనేయాలి. సారీ వైట్ అనేది ఇట్లా గ్రీన్ సెంటర్కి మెదలో పెట్టుకొని లెఫ్ట్కి అనేసి లెఫ్ట్ లేయర్ని పైకి అనేసి, సో ఇది స్ట్రక్ అవుతుంది, పైకి అనేసి సో యథావిధిగా కిందికి అనేయాలి. ఈ విధంగా చేస్తే డమ్మీ రన్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది. డమ్మీ రన్ అనేది సక్సెస్ఫుల్ అయ్యిందా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనం మళ్ళీ చూడాలి. మనం అనుకున్న కలర్ యొక్క ప్లస్ సింబల్లో ఎల్లో లేని బిల్ల దొరికింది చూడండి. సో డమ్మీ రన్ అందుకు చేస్తామన్నమాట. సో డమ్మీ రన్ అనేది ఏదైతే మనము కాలేదో అది రైట్ సైడ్ పెట్టుకొని
దాని యొక్క ఎదురుగా పైన ఏదో దానికి అది మ్యాచ్ అయిపోయినట్టు పైన కలర్ కుడిపక్క ఉన్నట్టు అనుకొని ఒకసారి ప్రాసెస్ చేసి చూస్తే ఒకటి ఎల్లో లేనిది దొరుకుతుంది. సో అలా దొరకడం కోసమే ఇలా చేస్తాం అనమాట. సో ఇప్పుడు దొరికింది, ఈ దొరికింది దాని యొక్క ఎదురుగా కలర్ రెడ్, ఆ రెడ్ మ్యాచ్ అయింది సెంటర్కి, మ్యాచ్ చేసినాం. సో ఎదురుగా కలర్ రెడ్కి మ్యాచ్ చేసేసి పైన కలర్ ఏముంది, గ్రీన్ ఉంది. ఆ గ్రీన్ అనేది మనకు రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా, సెంటర్లలో రైట్ సైడ్ ఉంది. సో రైట్ సైడ్ ఉంటే ఏం చెప్పినా సేమ్ ప్రాసెస్ ఆపోజిట్, రైట్ సైడ్ సెంటర్లో ఉంది కాబట్టి పైన లేయర్ని లెఫ్ట్కి అనేసి రైట్ లేయర్ని పైకి అనేసి మళ్ళీ రివర్స్ చేసేయాలన్నమాట. రివర్స్ చేసేసి కిందికి అనేయాలి. సో అలా చేసినప్పుడు మనకు కింద ఒక లేయర్ మిస్ అవుతుంది. అలా మిస్ అయినప్పుడు సేమ్ ప్రాసెస్ ఎదురుగా పెట్టుకొని ఆపోజిట్ కలర్, ఇది జాయింట్ కలర్లు రెండు సెంటర్ మధ్యలోనే ఉంది చూసుకుని ఎదురుగా పెట్టుకుంటే కన్నా అది లెఫ్ట్ సైడ్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఉంటే మనకు రైట్కి అనేసి లెఫ్ట్ లైన్ పైకి అనేసి మళ్ళీ రివర్స్ చేసేసి మళ్ళీ కిందికి అనాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మనకు చూడండి మొత్తం క్యూబ్ అనేది సాల్వ్ అయిపోయింది. ఓకేనా? సో ఈ విధంగా క్యూబ్ అనేది సాల్వ్ అయిపోయింది. సారీ, మొత్తం అయిపోలేదు, ఇంకా ఈ 4 లేయర్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ వీడియోలో ఈ 3 లేయర్స్ 4 లేయర్స్ వరకు చూద్దాం. సో మొత్తానికైతే మీరు మొత్తం కింద బాటమ్ 4 లేయర్స్ అనేది కంప్లీట్ చేశారనుకుంటున్నా. సో ఈ వీడియోలో మనం ఈ టాప్ లేయర్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూసేద్దాం. సో ఇంతసేపు మనం బాగా అంతా కంప్లీట్గా నేర్చేసుకుందాం 4 లేయర్స్ వరకు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ మనం 3x3 క్యూబ్లో ఎలా చేస్తామో ఈ 3x3 క్యూబ్లో సేమ్ అదే ప్రాసెస్ 5x5 కూడా. సో మనం ఏం చేస్తాం, ఈ అయిపోయిన తర్వాత ఈ పైన మనం ఏదైతే అనుకుంటామో మనకు కొన్ని సింబల్స్ వస్తాయని చెప్పినా కదా 3x3 క్యూబ్లో. మనకు ట్యాప్ షేప్లో, కుళాయి షేప్లో, మైనస్ షేప్లో, ప్లస్ షేప్లో, డాట్ ఓన్లీ ఇక్కడ మాత్రమే ఎల్లో, మనం అనుకున్న కలర్ యొక్క ప్లస్ సింబల్ అనేది ఇప్పుడు తెచ్చుకోవాలన్నమాట ఫైనల్ టాప్ లేయర్ చేసేటప్పుడు. సో ప్లస్ సింబల్ తెచ్చుకునేటప్పటికి మనకు కొన్ని సింబల్స్ వస్తాయి, ఓన్లీ మధ్యలో మాత్రమే ఎల్లో ఉండి మిగతాటన్నీ ఖాళీగా ఉంటాయి ప్లస్ సింబల్లో. సో అలాంటప్పుడు ఏ సైడ్ అయినా పట్టుకొని చేయొచ్చు ఈ ఫార్ములా నెక్స్ట్. సో అలాంటప్పుడు అది ఈ ఫార్ములా ఎందుకు యూజ్ చేస్తామంటే ప్లస్ తెచ్చుకోవడం కోసం, ఈ ప్లస్ తెచ్చుకోవడం కోసం, ఎల్లో యొక్క ప్లస్ తెచ్చుకోవడం కోసం. సో అలాంటప్పుడు డాట్ వస్తే మనం ఏ సైడ్ అయినా పట్టుకొని చేయొచ్చు. కొన్నిసార్లు ఇప్పుడు నాకు వచ్చినట్లు ఇక్కడ చూడండి, ఇక్కడ 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 అంటే ఇది ఒక ట్యాప్ ఎల్ షేప్లో ఉంది, ఎల్ షేప్లో. సో ఎల్ షేప్లో అయితే ఇలాగే పట్టుకోవాలి, ఇలాగే పెట్టుకొని ఈ ఫార్ములా అప్లై చేయాలన్నమాట. ఒకసారి అప్లై చేద్దాం. FR U R డాష్ U డాష్ F డాష్ R డాష్ U డాష్ F డాష్. ఓకే, సూపర్. ఇందాక మనకు ట్యాప్ షేప్లో వచ్చింది, ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకు మైనస్ వచ్చింది చూడండి. సో మనకు వస్తే డాట్ అన్న వస్తుంది, మిగతా 4 సైడ్లు ఏమి రాకుండా వస్తాయి. లేదంటే ట్యాప్ షేప్లో అన్న వస్తుంది ట్యాప్లో, లేదంటే మైనస్ అన్న వస్తుంది. సో మైనస్ వస్తే ఇలాగే పట్టుకోవాలి, ఇలా పెట్టుకొని చేయకూడదు. సో మైనస్ వస్తే ఇలాగనే పట్టుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఫార్ములా అప్లై చేద్దాం. FR U R డాష్ U డాష్ U డాష్ U డాష్ F డాష్. సో ఇప్పుడు చూడండి మనకు ప్లస్ సింబల్ అనేది వచ్చేసింది, మొత్తం ప్లస్ సింబల్ అనేది వచ్చేసింది. సో ఈ విధంగా ఈ ఫైనల్ లేయర్లో ఫస్ట్ ప్లస్ తెచ్చుకోవాలి, తర్వాత ఎడ్జెస్ని మ్యాచ్ చేయాలి, తర్వాత మొత్తం ఈ లేయర్ అనేది కంప్లీట్ చేసేయాలి. అర్థమైందా? సో ఇప్పుడు మనం ప్లస్ తెచ్చేసుకుందాం ఈ ఫార్ములా యూస్ చేసి, FR U R డాష్ U డాష్ F డాష్ ఫార్ములా యూస్ చేసేసి ప్లస్ తెచ్చేసుకుందాం. సో మీకు అర్థమైంది అనుకుంటా. ప్లస్ సింబల్లో ఓన్లీ డాట్ వస్తే ఏ సైడ్ అయినా పట్టుకొని చేయొచ్చు, కుళాయి లాగా వస్తే కన్నా ఈ సైడే పెట్టుకొని చేయాలి, మైనస్ వస్తే అడ్డంగా పెట్టుకొని చేయాలి. ఒక్కొక్కసారి మీకు అదృష్టం బాగుంటే ఈ 4 లేయర్లు చేసేటప్పుడే ప్లస్ కూడా వచ్చేస్తుంది. సో ప్లస్ వచ్చినప్పుడు ఈ ఫార్ములాతో మీకు అవసరం లేదు. సో కంప్లీట్గా ప్లస్ అనేది తెచ్చేసినాం. తెచ్చేసి మనకు ఇంకా ఏం చేయాలి, ఈ ఎడ్జెస్ అనేది మ్యాచ్ చేయాలి. ఏదైతే ప్లస్ సింబల్ యొక్క జాయింట్ కలర్లు ఎడ్జెస్ అనేది మ్యాచ్ చేయాలి. సో మనము చేసే ప్లస్ వచ్చేసింది కదా అని సైలెంట్గా ఉంచకుండా ఒకసారి అట్లా తిప్పి చూద్దాం. ఏదన్నా 1 కానీ 2 కానీ 3 కానీ మ్యాచ్ ఏంటి. సో ఇక్కడ గ్రీన్ ఒకటే మ్యాచ్ అయింది. సో ఒకటే ఛాన్స్ కాదు, ఇంకొకసారి తిప్పి చూద్దాం. ఏమవుతుంది. సో ఆరెంజ్. సో ఇక్కడ చూడండి 2 మ్యాచ్ అయినాయి, బ్లూ అండ్ ఆరెంజ్ అనేది మ్యాచ్ అయింది. ఆ విధంగా ఒకటే మ్యాచ్ అయినా పర్లేదు, 2 మ్యాచ్ ఒకటే మ్యాచ్ అయితే కన్నా లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. ఓకేనా? ఒకటే మ్యాచ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఇట్లా చూసినప్పుడు ఒకటే మ్యాచ్ అయింది గ్రీన్, ఆ గ్రీన్ అనేది లెఫ్ట్ సైడ్ పెట్టుకొని నెక్స్ట్ ఫార్ములా అప్లై చేయండి. అదే విధంగానే ఇంకొకసారి ప్రయత్నం చేద్దామని మనం తిప్పి చూస్తే మనకు ఇక్కడ ఆరెంజ్ అండ్ బ్లూ 2 మ్యాచ్ అయినాయి. సో 2 మ్యాచ్ అయినట్టు ఒకటి ఆపోజిట్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఇలా పెట్టుకొని చేయండి. ఒక్కోసారి మీ అదృష్టం బాగుంటే అన్ని అడ్జస్ట్లు కలిసిపోతాయి.
ఏది కలిసినప్పుడు ఏ సైడ్ అయినా పట్టుకొని ఈ ఫార్ములా అప్లై చేయాలన్నమాట ఎడ్జెస్ కోసం. సో ఇట్లా పెట్టుకొని 2 కలిస్తే, నేను ఇప్పుడు 2 కలిసినాయి కాబట్టి నేను ఇట్లా పెట్టుకొని ఆర్ యు యు ఆర్ డాష్ యు డాష్ ఆర్ యు డాష్ ఆర్ డాష్ యు డాష్. సో ఈ విధంగా చేయడం వల్ల చూడండి మనకు ఎడ్జెస్ అన్నీ మ్యాచ్ అయినాయి. ఈ ఫార్ములా ఒక్కసారి రిపీట్ చేయడం వల్ల. సో ఈ విధంగా ప్లస్ తెచ్చుకున్నాము, ఎడ్జెస్ని కలిపేసినాం. ఓకే, ఇంతవరకు సూపర్ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ మెథడ్ నెక్స్ట్ ఏం చేయాలంటే, ఏదైతే మనం అనుకున్న కలర్ ఏంటి, ఎల్లో కదా, ఆ ఎల్లోను ఇంతసేపు వరకు మనం పైన పెట్టుకొని చేసినాం కదా, ఇప్పుడు దాన్ని కింద పెట్టుకోవాలన్నమాట. సో పైన సాల్వ్ అయిపోయినట్టన్నీ పెట్టేసుకొని కింద ఏదైతే లాస్ట్ లేయర్ చేస్తున్నామో అది కింద పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా అండి, కింద పెట్టేసుకొని ప్లస్ సింబల్ వచ్చేసింది, ఎడ్జెస్ వచ్చేసినాయి. ఇంకా కార్నర్స్ని ఒక్కటే మనం సెట్ చేయాల్సింది. ఆ కార్నర్స్ కూడా ఈజీగా అయిపోతుంది చూడండి, 5 నిమిషాలు, ఎందుకు 3-4 నిమిషాలు అయిపోతుంది చూడండి. సో ఇప్పుడు ప్లస్ తెచ్చేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్లో ఇక్కడ ఎల్లో ఇక్కడ ఎల్లో ఇక్కడ ఎల్లో తెచ్చుకోవాలంటే ఒక ఫార్ములా చెప్తా, ఆ ఫార్ములాను 5 సార్లు రిపీట్ చేయాలి. 5 సార్లు రిపీట్ చేస్తే ఈ ఎల్లో మొత్తం వచ్చేస్తుంది. సో చెప్తా చూడండి, ఆ 5 సార్లు కూడా మనము ఒక్కొక్కసారి ఇక్కడైతే మీకు అదృష్టం కొద్దీ ఏమి ఎల్లో రాలే, సో ఒక్క ఎల్లో కూడా రాలేదు, పక్కన పెట్టేయండి. ఏ సైడ్ అయినా పెట్టుకొని ఈ ఫార్ములా అప్లై చేయండి. ఒక్కొక్కసారి మీకు ఈ ఎడ్జెస్ మ్యాచ్ చేసే టైంలోనే మనకు ఇక్కడ ఎల్లో వచ్చిందాన్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. ఓకేనా, ఒకటి వచ్చే లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. సో 2 వస్తే ఇక్కడ ఒక ఎల్లో ఇక్కడ ఒక ఎల్లో ఇక్కడ ఒక ఎల్లో, సో లెఫ్ట్ సైడే పెట్టుకోండి. ఓకేనా, 3 రావు, 3 వస్తే కన్నా ఇక్కడే పెట్టుకోండి, ఈ 3 ఎల్లోగా పెట్టేసుకోండి. సో ఈ విధంగా మనకైతే ఇప్పుడు ఏమి రాలేదు కదా, రాని దాన్ని మాత్రమే రైట్ కార్నర్లో ఒకటి పెట్టుకోండి. రైట్ కార్నర్ ఇప్పుడు మనం చూస్తే ఇది రైట్ కార్నర్గా, రాని ఇక్కడ ఎల్లో వచ్చిందా, సో రాని వాటి మాత్రమే ఇక్కడ రైట్ కార్నర్లో పెట్టుకొని ఈ ఫార్ములా అప్లై చేయాలి. 5 సార్లు అప్లై చేయాలి. సో 5 సార్లు అప్లై చేయడం వల్ల మనకు ఏదో ఒక టైంలో ఇక్కడ ఎల్లో వచ్చేసిన తర్వాత ఆ వచ్చిందాన్ని ఇట్లా ఎడం పక్కకు తిప్పేయాలి. సో ఆ విధంగా ప్రాసెస్ అనేది చేస్తావు. ఓకే, గమనించితే ఇట్లా ప్రాసెస్ చేసేటప్పుడు ఏదైతే మనకు రైట్ కార్నర్లో చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ పెట్టుకుంటే మనకు ఎదురుగా ఒక సెంటర్ ఉంటుంది. ఇక్కడ నాకు ఆరెంజ్ ఉంది, ఏదైతే కాని దాన్ని రైట్ కార్నర్లో పెట్టుకొని చేస్తున్నా కదా, అది మనకు ఎదురుగా ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్ని ఎదురుగానే పెట్టుకోవాలి. ఎప్పటి వరకు, ఈ టోటల్ ఎల్లో వచ్చేంత వరకు దీన్ని ఎదురుగానే పెట్టుకోవాలి. పైన మీకు అన్ని మిస్ అయినా పర్లే, ఏమైనా పర్లే, ఈ ఎదురుగానే పెట్టుకోవాలి సెంటర్ని. సో ఇది ఒక పర్టికులర్ కండిషన్. సో ఈ ఎదురుగానే పెట్టుకొని మిగతా చేసి చూపిస్తా చూడండి. సో నాకు ఇప్పుడు రాందాన్ని ఒకదాన్ని కార్నర్లో పెట్టుకుని ఎదురుగా సెంటర్గా ఆరెంజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆరెంజ్ను ఇక్కడ ఎల్లో వచ్చేంత వరకు నేను ఎదురుగానే పెట్టుకుంటాను. సో ఇప్పుడు ఇది 5 సార్లు రిపీట్ చేస్తాను. ఈ ఫార్ములా చూడండి, ఆర్ యు ఆర్ డాష్ యూ డాష్ వచ్చిందా, ఎల్లో రాలే, ఆర్ యు ఆర్ డాష్ యూ డాష్ వచ్చిందా, ఎల్లో రాలే, ఆర్ యు ఆర్ డాష్ యూ డాష్ వచ్చిందా, ఎల్లో రాలే, ఆర్ యు ఆర్ డాష్ యూ డాష్ వచ్చిందా, ఎల్లో ఎస్ వచ్చింది. కానీ ఇక్కడ గమనించండి, మిస్ అయినాయి, భయపడగాకండి. సెంటర్ మాత్రం మిస్ చేయకుండా ఎదురుగానే పెట్టుకోండి ఎల్లో ఇంత వచ్చేంత వరకు. సో ఏం చెప్పినా, సో ఎల్లో వచ్చిందాన్ని ఏం చెప్పినా లెఫ్ట్ సైడ్కి జరిపేయండి. సో రాని దాన్ని మాత్రం రైట్ సైడ్ పెట్టుకోండి. మళ్ళీ ఈ ఫార్ములా అప్లై చేయండి. 5 సార్లు రిపీట్ చేస్తే ఏదో ఒక టైంలో ఎల్లో వచ్చి కూర్చుంటుంది. ఆర్ యు ఆర్ డాష్ యూ డాష్, ఆర్ యు ఆర్ డాష్ యూ డాష్, ఆర్ యు ఆర్ డాష్ యూ డాష్ యూ డాష్, ఆర్ యు ఆర్ డాష్ యూ డాష్ వచ్చిందా, వచ్చింది. 4 సార్లు రిపీట్ చేయడం వల్ల ఎల్లో వచ్చేసింది కింద. సో అట్ ది సేమ్ టైం పైన మిస్ అయితే వస్తానే, మీరు టెన్షన్ తీసుకోకండి. ఎదురుగా మాత్రం ఆరెంజ్ సెంటర్ మాత్రమే చేసుకొని పెట్టుకోండి. సో వచ్చిందాన్ని ఏం చేయాలి, కింద లేయర్ని పక్కకి జరిపేసి ఎడం పక్కకి పంపేయాలి. రాని దాన్ని మాత్రమే కుడి పక్క పెట్టుకోవాలి. మళ్ళీ రిపీట్ చేయండి, ఆర్ యు ఆర్ డాష్ యూ డాష్, ఆర్
యూ ఆర్ డాష్ యూ డాష్. ఇప్పుడు చూడండి 2 సార్లు రిపీట్ చేయడం వల్లనే వచ్చేసింది. సో వచ్చిందని ఏం చేయాలి, పక్కకి ఎడం పక్కకి సరిపోయింది. సో ఎదురుగా మాత్రం ఆరెంజ్ సెంటరే ఉండాలి. అంటే ఆరెంజ్ సెంటరే కాదు, మీరు ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో రైట్ సెంటర్లో అది ఏదైతే ఎదుర్కొందో అదే పెట్టుకోవాలి. ఆరెంజ్ అనే కాదు, ఏదైతే ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు సెంటర్ ఎదుర్కొంటుందో అదే స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయాలి. ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్, ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్. చూడండి, సో టోటల్ ఎల్లో వచ్చింది. అట్ ది సేమ్ టైం మీకు ఎక్కడైనా మిస్ అయినట్టు కనపడుతుందా? ఇక్కడ ఏమి కనపడలేదు. సో అందుకు నేను ఎదురుగా సెంటర్ మాత్రమే పెట్టుకొని అలాగనే మిస్ కాకుండా మర ఇట్లా తెప్పి చేయకుండా ఇలాగనే ఎదురుగా సెంటర్ కంప్లీట్గా ఎల్లో వచ్చేంత వరకు ఎదురుగా సెంటర్ ఒక కలర్ కానీ చూసుకొని చేయాలని చెప్పింది. సో ఈ విధంగా చేయడం వల్ల నాకు ఎల్లో అంతా వచ్చేసింది, పైన లేయర్స్ అనేది సెలెక్ట్ అయిపోయినాయి. ఓకే, సెలెక్ట్ అయిపోయినాయి. మనం ఆల్రెడీ ఇక్కడ లాస్ట్ లేయర్లో ఎల్లోకి ఎడ్జెస్ని మ్యాచ్ చేసినాం. సో మ్యాచ్ చేయడం ఇప్పుడు ఏ సైడ్ పెట్టుకున్నా ఏం పర్లే. సో ఎడ్జెస్ని అంటే మ్యాచ్ చేసేద్దాం. ఓకే, కంప్లీట్గా వచ్చేసింది. ఇక్కడ చూడండి, మనకు ఇందాక చెప్పినట్టుగానే ఎదురుగానే ఈ ఎల్లో అనేది ఇలాగే కిందనే పెట్టుకొని ఇంకా మనకి ఏం చూడండి, ఇక్కడ ఒకటి మ్యాచ్ అయిపోయింది. బ్లూ రెడ్కి రెడ్, ఎల్లోకి మ్యాచ్ అయిపోయింది. అదేవిధంగానే మీకు కూడా 1 కానీ 2 కానీ మ్యాచ్ అయిపోతాయి. మ్యాచ్ అయిపోయిన వాటిని రైట్ సైడ్ పెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ కార్నర్లో పెట్టుకోండి. సేమ్ అదే మాదిరిగా ప్రాసెస్ స్టార్ట్. సో లెఫ్ట్ సైడ్ ఈ వచ్చింది ఒకటి నాకు. ఒక్కొక్కసారి మీకు ఏమీ రాకపోతే కూడా ఏ సైడ్ అయినా పెట్టుకొని ఇంకా నెక్స్ట్ చెప్పే ఈ ప్రాసెస్ అనేది చేయండి. సో నాకు ఇప్పుడు ఒకటి వచ్చింది కాబట్టి ఎడం పక్క పెట్టుకోండి. సో ఎడం పక్క పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు మనము ఇందాక మనం ఎల్లో తెచ్చుకునేటప్పుడు ఏదైతే సెంటర్ అనుకున్నామో సో అదే మాదిరిగానే ఇప్పుడు కూడా చిన్న కండిషన్ ఒకటి ఉంటుంది. ఏదైతే ఇంకా మన కార్నర్ సెట్ చేయాలనో ఆ కార్నర్ను ఇప్పుడు కూడా మనం రైట్ సైడే పెట్టుకోవాలి. ఒకవేళ ఏది రాకపోతే ఏ సైడ్ అయినా పెట్టుకొని ఏదో ఒక కార్నర్ రైట్ సైడ్ పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఒకటి వచ్చింది కాబట్టి దాన్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకొని తర్వాత ఇప్పుడు ఇది సెట్ చేయాలన్నమాట. సెట్ చేయడం కోసం ఇప్పుడు ఇక్కడ ఏం ప్రాసెస్ అంటే ఈ బిల్ల ఉంది కదా, ఈ బిల్లను మనము ఫస్ట్ ఇక్కడికి పంపిద్దాం. సో ఈ బిల్లను మనం ఇక్కడికి పంపిద్దాం. అక్కడికి పంపేయడం కోసము ఆర్ డాష్ ఎనికి వచ్చేయాలి. ఇది పంపించినాం, బాగానే ఉంది. ఏదైతే మనం పంపించినామో ఈ బిల్ల, ఇక్కడ ఉన్న బిల్లను ఆర్ డాష్ చేసి ఇక్కడికి పంపించినామో ఈ పంపించిన బిల్ల మనం అనుకున్న కలర్ ఏంటి, ఎల్లో కదా. సో ఆ ఎల్లో జాయింట్ కలర్లు ఏమున్నాయి, ఇక్కడ జాయింట్ కలర్లు ఏమున్నాయి, గ్రీన్ అండ్ రెడ్ ఉన్నాయి. గ్రీన్ అండ్ రెడ్ అనేటివి ఏదైతే మనం ఆరెంజ్ ఎదురుగానే పెట్టుకొని చేసినాం కదా, అదే మాదిరిగానే సెకండ్ మనం ప్రాసెస్ చేసేటప్పుడు కూడా ఒకటి సెట్ అయింది ఇక్కడ మనకు ముందు. అంటే మనకు ఏదైతే ఎడ్జెస్ని మ్యాచ్ చేసిన వెంటనే ఆ ఎల్లో మొత్తం తెచ్చుకునే వెంటనే ఎడ్జెస్ట్ మ్యాచ్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి సెట్ అయింది కదా, ఆ సెంటర్ని ఇక్కడ పెట్టుకుని ఉంటే ఒకటి కలిసిందని ఇంకొక కుడి పక్క నుంచి స్టార్ట్ చేసినాం. సో స్టార్ట్ చేసేటప్పుడు మనకు ఏదైతే ఎదురుకుంది బ్లూ సెంటర్ అది ఎదురుగా పెట్టుకోవాలి. సో అక్కడ అలా ఎదురుగా పెట్టుకోవాలి, ఏదైతే వస్తే అది ఎదురుగా పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ కూడా ఏదైతే నెక్స్ట్ చేస్తామో అది ఎదురుగానే పెట్టుకోవాలి. సో పెట్టుకొని ఏదైతే కాలేదో దాన్ని ఆర్ డాష్ అనేది ఇక్కడికి పంపించి ఏదైతే మనం అనుకున్న కలర్ యొక్క ఎల్లో యొక్క జాయింట్ కలర్ గ్రీన్ అండ్ రెడ్ ఇట్లా ఎదురుగా పెట్టుకుంటే కనుక గ్రీన్ అండ్ రెడ్ ఇక్కడ ఉన్నాయా, గ్రీన్ అండ్ రెడ్ ఇక్కడ ఉన్నాయా, లేనప్పుడు తెచ్చుకోవాలి. కింద లేయర్ని తిప్పి గ్రీన్ అండ్ రెడ్ ఉన్నాయా, గ్రీన్ ఉంది కానీ రెడ్ ఉందా, లేదు. సో గ్రీన్ అండ్ రెడ్ లాస్ట్ లేయర్. సో సెంటర్ మాత్రం జాగ్రత్తగా ఎదురుగానే పెట్టుకోవాలి. గ్రీన్ అండ్ రెడ్ ఇలాగనే పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ రెడ్ వచ్చి ఇక్కడ గ్రీన్ ఉన్నా కూడా కండిషన్ ఓకేనా. ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, కానీ ఇక్కడ రెడ్ ఉండి ఇక్కడ గ్రీన్ ఉన్నా కూడా ఒక కండిషన్ ఓకే, మీరు టెన్షన్ తీసుకోకుండా. సో ఇలా సెట్ చేసేసుకొని ఎందుకు ఇక్కడ అనుకున్న కలర్ ఎల్లో యొక్క జాయింట్ కలర్స్ ఆ రెండు కలర్స్ మనకు ఎదురుగా ఒకటి కుడిపక్క ఒకటి పెట్టుకోవాలి. సో రెడ్ గ్రీన్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇంకా దీన్ని ఎతకచ్చి ఈడకొచ్చిపెట్టేద్దాం. దీన్ని ఎతకచ్చి ఈడకొచ్చిపెట్టడానికి ఆర్ డాష్ ఓకే. సో ఈ మ్యాచ్ అయిందా, సో మ్యాచ్ అయింది, పక్కకి జరిపాయి. సో ఇది కూడా మ్యాచ్ అయింది, దేనికి
దేనికి మ్యాచ్ అయిపోయింది. సో పక్కకి జరిపోయింది. సో ఇప్పుడు మొత్తానికి 2 మ్యాచ్ అయినాయి మనకి. ఆ రెండింటిని ఎడం పక్క పెట్టేసుకొని ఏదైతే కాలేదో దాన్ని కుడి పక్క పెట్టుకున్నాం. ఓకే, ఎదురుగా సెంటర్ అట్లాగనే పెట్టుకున్నాం. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇక్కడికి పంపిస్తాం. ఓకేనా, పంపిస్తామా? అంత సీన్ లేదు. దీన్ని ఇక్కడికి పంపించకూడదు. ఎందుకు పంపించకూడదంటే ఈ కార్నర్లో ఎల్లో లేదు అంటే ఈ బిల్ల ఎక్కడిదో, ఈ మూలదో ఎక్కడిదో ఇది. సో ఈ బిల్లను ఇక్కడికి పంపించి మనం జాయింట్ చేయాలంటే ఎవడు జాయింట్ చేయలేడు. సో ఖచ్చితంగా ఏదైతే మనం చేస్తున్నామో దాంట్లో ఎల్లో అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇది లేదు కాబట్టి దీంతో అవసరం లేదు, మనం పక్కన దొబ్బాయి. సో ఏదైతే మ్యాచ్ కాలేదో దాన్ని మనం రైట్ సైడ్ కార్నర్లో పెట్టుకోవాలి. అట్ ది సేమ్ టైం ఆ కార్నర్లో ఎల్లో అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ రైట్ సైడ్ కార్నర్లో ఎల్లో అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని మ్యాచ్ చేద్దాం. ఇది ఇప్పుడు పైకి ఈడికి పంపిస్తాం. సో మనం ఎదురుగా సెంటర్ అలాగే ఉంచుకొని దీన్ని ఇప్పుడు పైకి పంపిస్తాం. ఇక్కడ మిస్ అయినా టెన్షన్ తీసుకోకండి, అవుతుంది. ఇది ఇక్కడికి పంపిస్తాం. RUR చేసినాం. ఓకే, పంపించినాము. సో మళ్ళీ ఇట్లా తిప్పుకోకండి, ఎదురుగా సెంటర్ బ్లూనే ఉంచుకోండి. ఇక్కడ మనం పంపించిన బిల్లలో ఎల్లో మనం అనుకున్న కలర్, జాయింట్ కలర్లు ఏమున్నాయి? బ్లూ అండ్ ఆరెంజ్. సో బ్లూ అండ్ ఆరెంజ్ అనేటివి మనకు ఇట్లా ఎదురుగా పెట్టుకుంటే బ్లూ అండ్ ఆరెంజ్, రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి ఉండాలి. రైట్ ఒకటి ఎదురు ఒకటి ఉండాలి. ఉన్నాయా? సో బ్లూ అండ్ ఆరెంజ్ బ్లూ ఉంది, కానీ ఇక్కడ రైట్ సైడ్లో ఆరెంజ్ ఎక్కడ ఉంది? సో అలాంటప్పుడు బ్లూ అండ్ ఆరెంజ్ కండిషన్ ఓకే. బ్లూ ఇక్కడుంది, ఆరెంజ్ ఇక్కడున్నా, లేదా ఆరెంజ్ ఇక్కడుంది, ఇక్కడ బ్లూ ఉన్న కండిషన్ ఓకే, సాటిస్ఫై. సో ఇప్పుడు దీన్ని ఇక్కడికి వచ్చి పెడతాం. ఇక్కడికి వచ్చి పెట్టాలంటే RUR క్యూబ్ మొత్తం సాల్వ్ అయిపోయింది. అర్థమైపోయిందా? ఈ విధంగా 5x5 క్యూబ్ అనేది ఈజీగా 3x3 క్యూబ్ ఎలా సాల్వ్ చేస్తామో అలాగే సాల్వ్ చేస్తాం. ప్లీజ్ అండి, నా చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైతే కనీసం 5x5 క్యూబ్ చూసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మీరన్నా కనీసం ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నవారో వాళ్ళకి ఒక 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ వల్ల ఈ క్యూబ్ అనేది నెక్స్ట్ వీడియోస్లో నీకు 6x6 7x7 కూడా నేర్చుకొని మీకు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, నేర్పిస్తాను మీకు. సో ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు కొంచెం సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసి మర్చిపోవద్దండి, సపోర్ట్ చేయండి. అదేవిధంగానే ఇక్కడ మీకు 5x5 క్యూబ్లో ఎడ్జెస్ మాత్రమే మీరు కొంచెం కష్టంగా లెంత్ వీడియో, మిగతాదంతా ఈజీ మెథడ్ అయిపోతుంది. సో ప్లీజ్ థ్యాంక్ యూ, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.